Hello everyone, welcome back to Vishnu Smart Info YouTube channel, and this is your chemistry teacher Mallikarjun. So first of all, I wish you a very happy Dasara to everybody out there. సో ఈ విజయదశమి నుంచి మీ అందరికి ఒక మంచి సక్సెస్ఫుల్ ఇయర్ ఉండాలి అండ్ నీట్ 2023లో ఒక సక్సెస్ఫుల్ స్కోర్ అండ్ ర్యాంక్ తెచ్చుకొని మీరు మంచి గోల్ని అచీవ్ చేయాలండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే ఇన్ క్లాసెస్. నేను రీజన్ ఏంటో ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ లో పెట్టాను. సో డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఐ వాజ్ అనేబుల్ టు రికార్డ్ క్లాసెస్, అంతే, దానికి మించి ఏం లేదు. అండ్ తప్పకుండా నీట్ 2023 వరకు నేను మీ క్లాసెస్ని అయితే కెమిస్ట్రీ సిలబస్ని అయితే ఫినిష్ చేశాను, దాంట్లో డౌటే లేదు. ఓకేనా, కొంచెం అక్కడిక్కడ స్కెడ్యూల్ మిస్ అయినా డెఫినెట్లీ ఐ కంప్లీట్ ద సిలబస్. ఓకేనా, సో లాస్ట్ అరౌండ్ 12 to 13 days బ్యాక్ అనుకుంటా థర్మోడైనమిక్స్ లెక్చర్ 2 కంప్లీట్ చేసాము. సో ఈ రోజు వచ్చేసి లెక్చర్ 3 థర్మోడైనమిక్స్ లెక్చర్ 3 అనమాట. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ వచ్చేసి ఎంథాల్పీ అండ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఈ టాపిక్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్, చాలా మంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అనమాట. సో దీన్ని మనం ఈజీ వేలో, కాన్సెప్షువల్ వేలో, అంటే ఏదో ఫార్ములా బట్టి పట్టే విధం కాకుండా కాన్సెప్షువల్ వేలో ఈజీగా డీల్ చేయడానికి నేను ఈరోజు మీతో డిస్కస్ చేశాను. సో దీనికంటే ముందు 2 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ చూడకపోతే ఆ లెక్చర్స్ విన్న తర్వాతనే దీన్ని వినండి. హీట్, వర్క్ అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ 3 టాపిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్, 5 స్టార్ టాపిక్స్ అనమాట. సో ఈ మూడింటిని విన్న తర్వాతే ఈ క్లాస్ ని కంటిన్యూ చేయండి. హీట్ లో నేను స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, వర్క్ డన్ ఇన్ డిఫరెంట్ ప్రాసెస్, ఐడియాబెటిక్ ప్రాసెస్ లో ఫార్ములా, ఐజోథర్మల్ ప్రాసెస్ లో, సైక్లిక్ ప్రాసెస్ లో, రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్, సో చాలా చెప్పాను. అక్కడనే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా చెప్పాను. సో ఇవి మూడింటిని పర్ఫెక్ట్ గా థరో అయిన తర్వాతే మీరు ఈ ఎంథాల్పీ టాపిక్ లోకి రండి. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ బిగిన్ విత్ అవర్ టాపిక్ ఎంథాల్పీ. ఓకే, right beta, next topic enthalpy. Enthalpy is represented by symbol what? H అన్నమాట. H represent enthalpy. సార్ యాక్చువల్ గా ఈ ఎంథాల్పీ అంటే ఏంటి సార్? మా క్లాస్ లో ఎంథాల్పీ అంటే హీట్ అంటారు, హీట్ అంటే ఎంథాల్పీ అంటారు. సో మేము ఇలా డిఫరెంట్ గా చదివాము. యాక్చువల్ గా ఎంథాల్పీ అంటే ఏంటి అంటే, ఎస్, ఎంథాల్పీ ఇస్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ. ఎంథాల్పీ ఇస్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఆ సిస్టమ్ కి ఏదైతే హీట్ ఎనర్జీ ఉంటుందో దాన్ని ఎంథాల్పీ అంటారు. బట్ సార్ హీట్ ఎనర్జీని మళ్ళీ ఇంకొక పేరు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే, ఎంథాల్పీ అంటే హీట్ ఎనర్జీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఈ సిస్టమ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అంటే ఒక బీకర్, దాంట్లో గ్యాస్ ఫిల్ చేసావు, థర్మోడైనమికల్ నోటేషన్ ప్రకారం గ్యాస్ ఫిల్ చేసావు. సో ఈ గ్యాస్ యొక్క మొత్తం యొక్క హీట్ ఎనర్జీ, హీట్ ని దేంతో కొలుస్తారు? టెంపరేచర్ ని దేంతో కొలుస్తారు? జనరల్లీ థర్మోమీటర్స్. సో దీని యొక్క హీట్ ఎనర్జీ, లోపల ఏదైతే మొత్తం హీట్ ఎనర్జీ ఉందో దాన్ని ఎంథాల్పీ అంటాం అంటున్నాం. కాకపోతే ఇది వచ్చేసి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ సిస్టమ్ మీద కొన్ని చేంజెస్ చేసావు, అయితే వర్క్ చేసావు, లేదా సిస్టమ్ వర్క్ చేస్తుంది, లేదా రియాక్షన్ చేసావు, సమ్ XYZ చేంజెస్ చేసావు. అలా చేసిన తర్వాత ప్రెషర్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఎంథాల్పీ అన్నాం. త్రూ అవుట్ ద ప్రాసెస్, త్రూ అవుట్ ద చేంజెస్ ప్రెషర్ షుడ్ బి కాన్స్టెంట్. అప్పుడు ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఎంథాల్పీ. అర్థమైంది నా భాషలో? హీట్ కంటెంట్ అంటే యాక్చువల్ గా కంటెంట్ అంటే ఏంటి, ఆ మూవీలో కంటెంట్ ఏంటి, ఆ XYZ ఫిలిం లో కంటెంట్ ఏంటి, నీ లెక్చర్ లో కంటెంట్ ఏంటి అంటే, కంటెంట్ అంటే మెయిన్ థింగ్ ఏంటి ఉంది. సో దీంట్లో మొత్తం ఏది ఎంథాల్పీ అంటే దీని లోపల ఎంత అయితే హీట్ ఎనర్జీ ఉందో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ నే ఎంథాల్పీ అంటాం. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఎప్పుడు చేంజ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు, కాన్స్టెంట్ గా ఉండాలి. సో ఆ హీట్ ని ఎంథాల్పీ అంటాం. క్లియర్? ఎంథాల్పీ అంటే మీనింగ్ అర్థమైంది కదా? ఇట్ ఈస్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో దీని రిప్రజెంటేషన్ ఎలా చేస్తావు, దీని డెఫినేషన్ ఎలా రాస్తావు? డెఫినేషన్స్ రాసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ హీట్ ఆఫ్ ద సిస్టమ్ or heat content of the system at constant pressure. Heat content and heat energy అన్న, heat energy of the system at constant pressure ని మనం ఎంథాల్పీ అంటాం. ఓకేనా? రిప్రజెంటెడ్ బై సింబల్ H. సింబల్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్, దీన్ని ఎంథాల్పీ అంటాం.
ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంథాల్పీ స్టేట్ ఫంక్షన్ పాత్ ఫంక్షన్. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. స్టేట్ ఫంక్షన్ అంటే ఏదైతే ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ మధ్యలో రెండింటి మధ్యలోనే డిపెండ్ అవుతుంది. ఏదైతే ఇన్ బిట్వీన్ పాత్ ఉందో నువ్వు ఇనిషియల్ నుంచి ఫైనల్ కి ఎలా వెళ్ళావో సంబంధం ఉండదు. జస్ట్ ఇనిషియల్ ఫైనల్ స్టేట్స్ లో డిపెండ్ అయ్యే వాటిని ఎంథాల్పీ అంటాం, సారీ స్టేట్ ఫంక్షన్ అంటాం. సో వర్క్, హీట్ కెపాసిటీ ఏంటంటే వర్క్, హీట్ కెపాసిటీ ఈ మూడు తప్ప మిగతా అన్ని స్టేట్ ఫంక్షన్స్. ఈ మూడు పాత్ ఫంక్షన్స్ వర్క్, హీట్ కెపాసిటీ ఇవి మూడు పాత్ ఫంక్షన్స్, మిగతా అన్ని స్టేట్ ఫంక్షన్. సో సార్ ఇక్కడ హీట్ అంటే ఎంథాల్పీ కూడా పాత్ ఫంక్షన్ అలా చేయకూడదు. దీని రిప్రజెంటేషన్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. హీట్ ఓన్లీ హీట్, అక్కడ ఓన్లీ హీట్ కెపాసిటీ, ఓన్లీ వర్క్ ఈ మూడు పదాలు వస్తేనే పాత్ ఫంక్షన్, మిగతా అన్ని స్టేట్ ఫంక్షన్. సో ఎంథాల్పీ ఇస్ స్టేట్ ఫంక్షన్. ఓకేనా? స్టేట్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ స్టేట్ 1 నుంచి ఫైనల్ స్టేట్ 2 కి నువ్వు ఈ ఫస్ట్ పాత్ లో వెళ్ళినా, సెకండ్ పాత్ లో వెళ్ళినా, థర్డ్ పాత్ లో వెళ్ళినా దీని చేంజ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ఉంది, ఇక్కడ H2 ఉంది. సో చేంజ్ ఏమైతుంది? డెల్టా H ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ స్టేట్ మైనస్ ఇనిషియల్ స్టేట్. సో ఇక్కడ 1 దగ్గర అంతే ఉంటుంది, 2 దగ్గర అంతే ఉంటుంది, 3 దగ్గర అంతే ఉంటుంది. ఏం వాల్యూ? డెల్టా H వాల్యూ. అందుకే ఇది స్టేట్ ఫంక్షన్. రైట్ ఎవ్రీబడి? సో నెక్స్ట్ ఇది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ. మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ కోసం ఫస్ట్ వీడియో చూడాలి. విచ్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో అన్ని ఎనర్జీస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని చెప్పా మీకు ఫస్ట్ వీడియోలో. అన్ని ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఆల్ ఎనర్జీస్ ఆర్. సో ఎంథాల్పీ కూడా హీట్ ఎనర్జీనే కదా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్? అమౌంట్ ఆఫ్ మ్యాటర్. నువ్వు ఇన్ని మోల్స్ చేంజ్ చేస్తే ఎంథాల్పీ కూడా చేంజ్ అవుతుంది. ఇంత వాల్యూమ్ చేంజ్ చేస్తే ఆబ్వియస్లీ ఎంథాల్పీ కూడా చేంజ్. రైట్ ఎవ్రీబడి? సో నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అయిపోయింది. ఎంథాల్పీ ఏదైనా రేషియో ఆఫ్ ఎనీ టూ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని చెప్పాను. మోల్స్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంటే నువ్వు మాస్ చేంజ్ చేస్తే మోల్స్ చేంజ్ అవుతుంది కదా. సో మోల్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఎంథాల్పీ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఎంథాల్పీ బై మోల్. ఎంథాల్పీ బై మోల్ ఇది ఎక్స్టెన్సివ్, ఇది ఎక్స్టెన్సివ్. సో ఇవి రెండు కలిపితే ఎంథాల్పీ పర్ మోల్ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఓకేనా? ఒకవేళ బుక్ లో జస్ట్ ఉత్త ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఉత్త ఎంథాల్పీ ఇచ్చే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ సారీ ఎంథాల్పీ పర్ మోల్ ఇచ్చాడు. అంటే 1 మోల్ కి ఎంథాల్పీ ఇంత, 2 మోల్స్ కి ఎంథాల్పీ ఇంత. అప్పుడు ఎలా? ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అంటే రేషియో ఆఫ్ 2 ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఇస్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అర్థమవుతుందా? కనిపిస్తుందా వీడియోలో? రైట్ ఎవ్రీబడి? అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, దీని యూనిట్స్. ఎంథాల్పీ అంటే హీట్ ఎనర్జీ. హీట్ కి యూనిట్ ఏంటి? జౌల్స్. సో ఇది జౌల్స్ అన్నమాట. రిప్రజెంటేషన్ దీని హీట్ కూడా జౌల్స్. సో కొందరు కిలో జౌల్స్ లో రిప్రజెంట్ చేస్తారు. బేటా బట్ జనరల్లీ ఇన్ కెమిస్ట్రీ, మన కెమిస్ట్రీలో రియాక్షన్స్ అన్ని కూడా ఎంథాల్పీని క్యాలిక్యులేట్ చేయము, ఎంథాల్పీ పర్ మోల్ క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్లీ 95% ఆఫ్ రియాక్షన్స్ లో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఎంథాల్పీ పర్ మోల్. సో ఎంథాల్పీ పర్ మోల్ అంటే దాని యూనిట్ ఏమవుతుంది? జౌల్స్ పర్ మోల్ అవుతుంది కదా. సో జౌల్స్ పర్ మోల్, కిలో జౌల్స్ పర్ మోల్ అన్న తీసుకోవచ్చు, లేదా జౌల్స్ పర్ మోల్ అన్న తీసుకోవచ్చు. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ పర్ మోల్ కనిపిస్తుందా? రైట్ ఎవ్రీబడి? గాట్ మై పాయింట్? సో ఇది ఎంథాల్పీ యొక్క బేసిక్ డెఫినేషన్. ఎంథాల్పీ ఇస్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఈ లైన్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఏదైతే హీట్ ఉంటుందో దాన్ని ఏమంటాము? ఎంథాల్పీ అంటాము. రైట్? సో దీన్ని ఫార్ములా వేలో ఎలా చెప్తారో చూడండి. మీరు హీట్ అండ్ హీట్ కెపాసిటీ వీడియో, థర్మోడైనమిక్స్ వీడియో 2 చూస్తే మీకు హీట్ అండ్ హీట్ కెపాసిటీ మధ్య రిలేషన్ తెలిసి ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. C represents specific heat capacity or molar specific heat capacity. C is equal to Q by M into delta T. ఒకవేళ మోలార్ అయితే C is equal to Q by N into delta T. So Q represent heat, C represent specific heat capacity. This C represent molar specific heat capacity. N represent number of moles and amount of heat required to raise the temperature by 1 degrees of 1 gram specific heat capacity. ఫర్ 1 మోల్ అయితే మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇది హీట్ కి ఫార్ములా. సో ఇక్కడ నుంచి మనం Q ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఈ M ఇంటూ డెల్టా టీ ఇటు పంపిస్తే MC డెల్టా టీ అవుతుంది. ఎస్,
NC delta T. ఓకేనా? ఒకవేళ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అయితే నేను ఏమని చెప్పాను, కాన్స్టెంట్ ప్రెషర్ కి ఐసోబారిక్ ప్రాసెస్ లో అదే సీని ఏమంటాము, సిపి అంటాము. కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి సిపి అంటాము. సిపి అంటే ఏంటి, మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ గ్యాస్ at constant pressure. CV అయితే మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ గ్యాస్ at constant volume. సో ఇక్కడ నుంచి Q is equal to m Cp delta T. Cp రిప్రజెంట్ at constant pressure. సార్ ఇక్కడ కాన్స్టెంట్, ఇది హీటే కదా, హీట్ at కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంది. సో హీట్ QP అని రాసుకోవచ్చుగా, అంతే కదా. ఇక్కడ కూడా P రాసుకోవచ్చు బికాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్, ఇది హీట్, ఇది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఉంది. సో ఇక్కడ కూడా QP రాసుకోవచ్చు. సార్ దీన్నే ఏమంటారు, ఇంతకు ముందే 5 minutes ముందు చెప్పా, ఏమంటారు, హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ ఎంథాల్పీ. రైట్ బేటా? ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో QP ఈజ్ నథింగ్ బట్ ఎంథాల్పీ అని రాసుకోవచ్చు కదా, బ్రహ్మాండంగా రాసుకోవచ్చు, దీంట్లో డౌటే లేదు. ఎందుకు, హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ని ఎంథాల్పీ అంటాం. హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూ ఎంత, mCp delta T. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎంథాల్పీ అని రాసుకుంటాం. సో దాని ప్రకారం H ఈజ్ ఈక్వల్ టు mCp delta T. ఓకేనా? mCp పోయింది పవర్. సో mCp delta T. mCp delta T is formula for enthalpy. సో ఈ ఎంథాల్పీనే ఇక్కడ మనం జనరల్ గా డెల్టా H అని రాస్తాం ఎట్లా, కెమిస్ట్రీలో. ఎందుకంటే కెమిస్ట్రీలో ఎంథాల్పీ యొక్క సిగ్నిఫికెన్స్ ఉండదు, ఉత్త H యొక్క సిగ్నిఫికెన్స్ ఉండదు. దేనిదైనా చేంజ్ తీసుకోవాలి. చేంజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ తీసుకోవాలి. అదే వర్క్ కి తీసుకోవు, హీట్ కి తీసుకోవు, కానీ ఎంథాల్పీకి తీసుకుంటా. ఎందుకంటే స్టేట్ ఫంక్షన్ కాబట్టి ఫైనల్ మైనస్ ఇనిషియల్ తీసుకుంటా కాబట్టి డెల్టా H. సో డెల్టా H అయినా DH అయినా సేమ్. ఎక్కడ, కెమిస్ట్రీలో, ఫిజిక్స్ లో కాదు. DH అంటే స్మాల్ ఎంథాల్పీ అంటాం ఫిజిక్స్ లో, కానీ ఇక్కడ చేంజ్ అంటాం. సో కెమిస్ట్రీలో డెల్టా H అయినా DH అయినా ఒకటి. సో నథింగ్ బట్ డెల్టా H నథింగ్ బట్ రిప్రజెంటేషన్, చేంజ్ రిప్రజెంటేషన్. దర్ ఈస్ నో సిగ్నిఫికెన్స్ ఫర్ వాట్, H కి సిగ్నిఫికెన్స్ ఉండదు, H కి ఇంపార్టెన్స్ ఉండదు, డెల్టా H కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నువ్వు ఎక్కడ రాసినా డెల్టా H నే రాస్తావు, H ని ఇండివిజువల్ గా రాయవు. ఇప్పటిదా చెప్పాను కానీ ఇక్కడ నుంచి నువ్వు డెల్టా H అని రాస్తావు. ఇది ఫార్ములా బేటా, ఇది ఫార్ములా. ఇదేంటి, సింపుల్ గా నువ్వు కాన్స్టెంట్ హీట్ దగ్గర ఉండే హీట్ ని, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఉండే హీట్ ని ఎంథాల్పీ అంటావు. ఇప్పుడు థియరటికల్ గా అంటే ఫార్ములా ప్రకారం అయిపోయింది. ఇప్పుడు కాన్సెప్చువల్ గా ఎలాగో ఇదే ఫార్ములాని మనం మళ్ళొకసారి చదువుదాం. ఎంథాల్పీకి ఫార్ములా ప్రకారం మీరు డెఫినేషన్ చూశారు, కానీ ఇప్పుడు కాన్సెప్చువల్ గా ఈ డెఫినేషన్ ఏంటో చూడండి. ఎంథాల్పీ అంటే ఏంటి, హీట్ ఎనర్జీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటాం. ఓకే, ఆఫ్ సిస్టమ్ అంటున్నాం. సిస్టమ్ లోని హీట్ ఎనర్జీని ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, అంటే ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని ఏమంటాం, ఎంథాల్పీ అంటాం. రైట్, క్లియర్, కాన్సెప్చువల్ గా క్లియర్. ఇంకోటి ఏంటంటే ఈ థర్మోడైనమిక్స్ ప్రకారం ఈ హీట్ ఎనర్జీ, ఓకే, సిస్టమ్ యొక్క హీట్ ఎనర్జీనే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఎంథాల్పీ అంటాం. ఈ హీట్ ఎనర్జీ ఎలా వస్తుందంట, రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ద్వారా వస్తుందంట. ఈ హీట్ ఎనర్జీ ఓకే ఎంథాల్పీ అంటావు, రైట్. బట్ ఈ ఎంథాల్పీ, ఈ హీట్ ఎనర్జీ ఎలా వస్తుందంట, రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటంట వర్క్ అంట, ఇంకోటి ఇంటర్నల్ ఎనర్జీ. ఈ రెండింటిని కలగలిపితే వచ్చేదే ఎంథాల్పీ. ఎంథాల్పీ అదే హీట్ ఎనర్జీ దేని ద్వారా వస్తుంది, ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఒక ఎనర్జీ, వర్క్ కూడా ఒక ఎనర్జీ. వర్క్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఫిజిక్స్ లో చదువుతారు. ఓకేనా? సో ఇంటర్నల్ ఎనర్జీ, వర్క్ కూడా ఎనర్జీ. ఈ రెండు ఎనర్జీస్ ని కలిపితే వచ్చే పెద్ద ఎనర్జీ ఎంథాల్పీ. అర్థమవుతుందా? ఇంటర్నల్ ఎనర్జీని కలిపి వర్క్ ని కలిపితే రెండింటిని కలిపితే వచ్చే ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంది, మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఎనర్జీ. అంటే ఐడియల్ గ్యాస్ కి ఓన్లీ కైనెటిక్ ఎనర్జీనే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. మిగతా గ్యాసెస్ కి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, XYZ ఎనర్జీస్ అన్ని. అంటే మాలిక్యూల్స్ మధ్యలో ఏ ఫోర్సెస్ ఉంటే అన్నిటిని. వర్క్ అంటే ఏంది, వర్క్ దేని ద్వారా వస్తుంది అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళడానికి వర్క్ ఏదైతే చేస్తావో దాని అంటావు. మనకి వర్క్ కి ఫార్ములా ఏంది, P ఇంటూ డెల్టా V. ఇది జనరల్ ఫార్ములా. వాల్యూమ్ చేంజ్ అయితే, ఒకవేళ ప్రెషర్ వాల్యూమ్ రెండు చేంజ్ అయితే డెల్టా P ఇంటూ డెల్టా V. ఒకవేళ ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటే P external ఇంటూ డెల్టా V మైనస్ P external ఇంటూ డెల్టా V టు బి మోర్ స్పెసిఫిక్. వీడియో చూడండి, వర్క్ వీడియో. ఒకవేళ రెండు చేంజ్ అయినాయి అనుకోండి, ప్రెషర్ వాల్యూమ్ రెండు చేంజ్ అయినాయి అనుకోండి, రైట్ బేటా. సో ఇది డెల్టా P ఇంటూ డెల్టా V వస్తుంది. దేంది, వర్క్. ఈ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి, రిప్రజెంటేషన్ డెల్టా U, రైట్. ఓకేనా? సో డెల్టా U రిప్రజెంటేషన్
డెల్టా, ఈ రెండు ఎనర్జీస్ ని కలిపితే ఎంథాల్పీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫార్ములా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, హెచ్ ని రిప్రజెంట్, సరే ఓకే ఫస్ట్ హెచ్ చెప్దాం కదా, ఏం పోయింది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు దేని ద్వారా వస్తుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఒకటి వర్క్ ద్వారా వస్తుంది. ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ. ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్ప్లెయినబుల్ డెఫినేషన్ ఇది. ఇప్పుడు నేను ఏమని చెప్పాను, కెమిస్ట్రీలో చేంజ్ ని కౌంట్ చేస్తారు, అబ్సల్యూట్ వాల్యూ అంటే ఓన్లీ హెచ్, ఓన్లీ యూ, ఓన్లీ డబ్ల్యూ ఉండదు, ఎప్పుడైనా చేంజ్ నే చేస్తాం. సో చేంజ్ చేస్తే ఏమవుతుంది, డెల్టా పెట్టేసుకోవాలి అన్నిటికీ. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. అర్థమవుతుందా? సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఫార్ములా ఏంటి, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. ఓకేనా? సో డెల్టా డబ్ల్యూ కాబట్టి డెల్టా ప్రెషర్ ఇంటూ డెల్టా వాల్యూమ్. అర్థమవుతుందా? కనిపిస్తుందా ఫార్ములా? సో ఈ అన్ని బాక్స్ లో పెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? కానీ ఎంథాల్పీని ఇక్కడ డెల్టా పి అంటే ప్రెషర్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. కానీ బేటా ఎంథాల్పీ ఎప్పుడు తీసుకుంటాం, ఓన్లీ కాన్స్టెంట్ ప్రెషరే కదా. కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ప్రెషర్ ని డెల్టా పి పెట్టాలా, పి పెట్టడం కరెక్టా? డెల్టా పి పెట్టడం కరెక్టా, పి పెట్టడం కరెక్టా? కాన్స్టెంట్ ప్రెషర్ అంటే పీనే పెట్టాలి. సో ఇదే ఫార్ములాని మాడిఫై చేస్తే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. అంటే హియర్ వాట్ ఈస్ చేంజింగ్, ఓన్లీ వాల్యూమ్ ఇస్ చేంజింగ్, ప్రెషర్ కాన్స్టెంట్. ఎందుకంటే ఎంథాల్పీ డెఫినేషన్ అదే, ఎంథాల్పీ డెఫినేషన్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ప్రెషర్ ని కాన్స్టెంట్ చేంజ్ చేయొద్దు. ఇలా చేంజ్ చేసామనుకో తప్పు. సో ఇది 100%, 90% ఇది అన్ని కేసెస్ లో వ్యాలిడ్. కానీ మనం ఎంథాల్పీ అంటున్న వర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూ. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఫార్ములాస్ లో యూజ్ చేసే ఇది కాదు, ఇదే ఇంపార్టెంట్, ఇది కాదు. ఓకేనా? ఇదే చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి డెల్టా వి. దీని డెఫినేషన్ ఏంటి, ఎంథాల్పీ అంటే హీట్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ దేని ద్వారా వస్తుంది కదా, ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ ద్వారా వస్తుంది, ఒకటి వర్క్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ డియర్స్, అండ్ ఎంథాల్పీ ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో రెండుని మిక్స్ చేస్తే వచ్చే ఎంథాల్పీ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఎంథాల్పీ. ఈ లాస్ట్ ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో లాజికల్ గా చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫార్ములా అయితే చెప్పా, బట్ లాజికల్ గా ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. సార్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మళ్ళీ సెకండ్ వీడియోకి వెళ్ళండి, ఐ గెస్ సెకండ్ వీడియోలో చెప్పా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ దేని ద్వారా వస్తుంది, ఒకటి వర్క్ బేటా అండ్ ఒకటి హీట్. ఇదే కదా ఇంటర్నల్ ఎనర్జీ, ఒకటి వర్క్ ద్వారా వస్తుంది, ఒకటి హీట్ ద్వారా వస్తుంది. ఈ రెండింటిని కలిపితే ఇంటర్నల్ ఎనర్జీ అన్నారు. సో ఈ వర్క్ ని ఇటు పంపించి అప్పుడు ఏమవుతుంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ మైనస్ డబ్ల్యూ అవుతుంది, రైట్? వర్క్ కి ఫార్ములా ఏంటి, మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ యూ మైనస్ ఆఫ్ మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. మైనస్ ఆఫ్ మైనస్ బికమ్స్ వాట్ డియర్స్, ప్లస్. సో ఇది ప్లస్. ఓకేనా? ఇది క్యూ, డెల్టా యూ ప్లస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. సో పి ఎక్స్టర్నల్ అంటే వర్క్ ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం, కాన్స్టెంట్ ప్రెషర్ అన్నప్పుడు కదా. సో ఇది కాన్స్టెంట్ ప్రెషర్ అయితే ఇది కూడా కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర, ఇది కూడా కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర. సో హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ని ఏమంటాము, ఎంథాల్పీ అంటాము. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా యూ. వచ్చిందా మన ఫార్ములా? ఎక్కడి నుంచో రాలేదు, ఇది ఫస్ట్ లా నుంచే వచ్చింది. డెరివేషన్ ఏం లేదు, జస్ట్ దీన్ని ఇటు పంపాం, ప్రెషర్ కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ అన్నాము. సో కాబట్టి ఈ ఫార్ములా ఇలా. ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఒక ఫార్ములా అయితే ఇది అయిపోయింది, రిలేషన్. ఇంకొకటి ఏంటంటే జనరల్ ఎన్సిపి డెల్టా టి ఆర్ ఎంసిపి డెల్టా టి, where Cp is the molar specific heat capacity at constant pressure. Cp की Cv की relation తెలుసా, Cp minus Cv is equal to R, Cp by Cv is equal to gamma, Cp is equal to 1 plus F by 2 into R, where F is the degrees of freedom. ఇదంతా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇదంతా చూసుకోండి, రైట్? సో ఇది రిలేషన్స్.
ఇది ఏదైతే బాక్స్ లో ఫార్ములాస్ ఉన్నాయో మళ్ళీ చెప్తున్నా 5 స్టార్ ఫార్ములాస్. 5 స్టార్ అంటే మీకు 5 స్టార్ చాక్లెట్ కాదు, ఇట్స్ మోర్ దాన్ దట్. మీకు క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్ క్వశ్చన్ పోతే 5 స్టార్ మార్క్స్ పోతాయి, రైట్? ఇవి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఎంథాల్పీ ఫార్ములాస్ అని సింపుల్ గా రాశాను. ఫస్ట్ ఫార్ములా జనరల్ ఫార్ములా, సెకండ్ ఫార్ములా రిలేషన్ బిట్వీన్ ఎంథాల్పీ ఇంటర్నల్ ఎనర్జీ P external into delta P. అది ఓన్లీ ఫస్ట్ ఫార్ములా అంటే సెకండ్ ఫార్ములా ఓన్లీ ఫర్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇక్కడ ప్రెషర్ చేంజింగ్, వాల్యూమ్ చేంజింగ్, అందుకే అక్కడ రాసా ఎట్ ఎనీ టెంపరేచర్ అండ్ ఎట్ ఎనీ ప్రెషర్, రైట్? ఇవి రాసుకోండి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా నెక్స్ట్ ఎంథాల్పీ చేంజ్ ఇన్ డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్స్. ట్రాన్స్ఫార్మేషన్స్ అంటే సింపుల్ గా రియాక్షన్స్, అయితే ఫిజికల్ ప్రాసెస్ ఉండొచ్చు లేదా కెమికల్ రియాక్షన్ ఉండొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్స్ అన్న. ఫస్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్ తీసుకుందాం. కెమికల్ రియాక్షన్ అంటే ఒకవేళ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, ఆ సిస్టమ్ లో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అప్పుడు ఎంథాల్పీ చేంజ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇది ఓన్లీ కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడే ఫార్ములా. జనరల్ ఫార్ములా ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. ఇదైతే మనకు తెలిసిన ఫార్ములా. అక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ అంటే దాన్ని నార్మల్ గా ఒక రియాక్షన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? N1 plus N2 becomes N3 plus N4. అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 1 plus 2 will combine to form number of moles of 3 plus 4. దీన్ని రియాక్టెన్స్ మోల్స్ అంటాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెన్స్, దీన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. ఏదైతే చేంజ్ ఉందో డెల్టా N ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెన్స్. ఇది గ్యాసెస్ కే క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? గ్యాసెస్ కి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. లిక్విడ్స్ కి, సాలిడ్స్ కి అంటే గ్యాసెస్ తప్పకుండా రియాక్షన్ లో ఆ రియాక్టెంట్ లో ఏదైనా ఒకటి గ్యాస్ అయి ఉండాలి. ప్రోడక్ట్ లో లేకున్నా పర్లేదు, బట్ ఏదైనా ఒకటి అయితే గ్యాస్ అయి ఉండాలి. ప్రోడక్ట్ కానీ రియాక్టెంట్ కానీ, ప్రోడక్ట్ అనే ఉండదు, రియాక్టెంట్ అనే ఉండదు. ప్రోడక్ట్ కానీ రియాక్టెంట్ కానీ ఏదైనా ఒకటి గ్యాస్ అయి ఉండాలి, ఓకేనా? ఇది జనరల్ రిప్రజెంటేషన్. సో రైట్ బేటా, ఈ ఫార్ములా చూడండి. ఫస్ట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ పిఎక్స్ ఇంటూ డెల్టా బి తెలిసిన ఫార్ములా. Ideal gas equation ప్రకారం PV is equal to nRT, right? Everybody is familiar with this formula కదా, PV is equal to nRT, right? బెటా నేను ఇక్కడ P external V, PV ప్లేస్ లో nRT రాసుకోవచ్చా? nRT, R అంటే ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, వాల్యూ ఇస్ 8.314 ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ జౌల్స్, ఓకే అది తెలుసు. T అంటే టెంపరేచర్. సరే ఇక్కడ టెంపరేచర్ డెల్టా T తీసుకోవాలా T తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా టీఏ తీసుకోవాలి. ఎందుకంటే జనరల్ గా కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి. కెమిస్ట్రీలో రియాక్షన్స్ దాదాపు 95% అన్ని రియాక్షన్స్ కూడా ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటాయి. అర్థమైందన్న కాన్సెప్ట్? కెమికల్ రియాక్షన్స్ లో కెమిస్ట్రీలో ప్రెషరు అండ్ టెంపరేచర్ ఇవి రెండు కాన్స్టెంట్ గా ఉంటాయి. కెమికల్ రియాక్షన్ ఎక్కడ జరిగినా కూడా 95% కేసెస్ లో, అన్ని కేసెస్ లో అనట్లేదు, 95% కేసెస్ లో తప్పకుండా ప్రెషర్ అండ్ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ని డెల్టా టీ తీసుకోవట్లేదు, ఓన్లీ టీ తీసుకుందాం. సరే మరి డెల్టా ఎన్ తీసుకోవాలంటే తప్పకుండా, ఎందుకంటే రియాక్షన్స్ లో నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అవుతుంది కదా. ప్రొడక్ట్స్ దగ్గర ఎన్ని మోల్స్ ఉన్నాయో రియాక్టెన్స్ అన్ని లేవు. ఫర్ ఎగ్జాంపుల్ N2 plus 3H2 is equal to 2NH3. ఇది గ్యాసే, ఇది గ్యాసే, ఇది గ్యాసే, అమోనియా కూడా గ్యాసే. ప్రొడక్ట్స్ లో 2 ఉన్నాయి, రియాక్షన్స్ లో 3 plus 1 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం చేంజ్ ఎంత? 2. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ మైనస్ ప్రోడక్ట్ ఎన్ని 2 minus 4, 2 minus 4 ఎంత? -2 అనమాట. ఇన్ చేంజ్ -2 అనమాట. అర్థమవుతుందా? అంటే ప్రోడక్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అయింది కదా, తప్పకుండా డెల్టా ఎన్ అనేది ఏం తీసుకోవాలి? ఎన్ అనేది ఏం తీసుకోవాలి? డెల్టా ఎన్ తీసుకోవాలి, చేంజే తీసుకోవాలి. ప్రోడక్ట్స్ కాదు, రియాక్టెన్స్ కాదు, ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్, అది కూడా గ్యాసెస్ కే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ లో A plus B gives C plus D ఉంది. A గ్యాస్, B లిక్విడ్, C గ్యాస్, D సాలిడ్ అనుకోండి. దీన్ని తీసుకోవద్దు, ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయాలి. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్సి మైనస్ డెల్టా ఎన్ఈ అనే తీసుకోవాలి. డెల్టా ఎన్బి ఎన్సి మైనస్ ఎన్ఏ తీసుకోవాలి, ఎన్బి ఎన్డి తీసుకోవద్దు, ఎందుకంటే అవి సాలిడ్ లిక్విడ్ కాబట్టి ఓన్లీ గ్యాసెస్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ గ్యాసెస్ కాబట్టి అన్ని తీసుకున్నాను, రైట్? సో కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి ఏం తీసుకోవచ్చు? పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి ప్లస్ లో ఎన్ఆర్టీ ఉంది కదా, రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఏం రాస్తామంటే డెల్టా ఎన్ ఇంటూ ఆర్టీ,
ఈ డెల్టా ఎన్ అనేది డెల్టా ఎన్జీ తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, ఈ బాక్స్ లో ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. గ్యాషియస్ ప్రోడక్ట్స్ మైనస్ గ్యాషియస్ రియాక్టెంట్. గ్యాసెస్ వే తీసుకోవాలి డెల్టా ఎన్ లో, లిక్విడ్స్ సాలిడ్స్ తీసుకోవద్దు. 0 తీసుకోవాలి లిక్విడ్ సాలిడ్స్, గ్యాసెస్ మాత్రమే తీసుకోవాలి. రైట్ ఎవ్రీబడి? డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకు రాస్తున్నాం ఈ ఫార్ములా? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ రిలేషన్ నుంచి. సార్ మరి ఇక్కడ పి ఇంటూ డెల్టా వి కాబట్టి ఇక్కడ డెల్టా ఎన్ తీసుకోవాలి. ఆర్ కి డెల్టా పెట్టవచ్చా? అది గ్యాస్ మొత్తం యూనివర్స్ కే కాన్స్టెంట్ వాల్యూ, అది చేంజ్ ఉండదు. సో ఆర్ నార్మల్, టీ కూడా నార్మల్. ఎందుకు సింపుల్ అంటే బెడ కెమికల్ రియాక్షన్స్ అన్ని కూడా టెంపరేచర్ అండ్ ప్రెషర్ లో, కాన్స్టెంట్ ప్రెషర్ లో జరుగుతాయి కాబట్టి. సో ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అన్నది తప్పకుండా అది ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అనేది ఎప్పుడు యూజ్ చేస్తావు? డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. అది అక్కడ అన్నిటి వాల్యుయబుల్. కానీ ఇదేంటి? కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు డెల్టా ఎంజీ ఇంటూ ఆర్టీ తీసుకోవాలి, పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి ప్లేస్ లో. ఓకేనా? తప్పకుండా ఇది ఎప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఈ ఫార్ములా. రైట్, మళ్ళీ చెప్తున్నాను. డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఇంటూ ఆర్టీ. ఆర్ 8.314. అది ఒకవేళ క్యాలిక్యులేషన్ లో ఇబ్బంది ఉంటే 25/3 తీసుకోవాలి కదా. టీ టెంపరేచర్, ఇది కెమికల్ రియాక్షన్. నెక్స్ట్ ఫిజికల్ రియాక్షన్. ఇక్కడ ఓన్లీ కెమికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఫిజికల్ జరగట్లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఫిజికల్ రియాక్షన్. ఫిజికల్ రియాక్షన్ అంటే ఏంటి? సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్, లేదా గ్యాస్ నుంచి సాలిడ్, సాలిడ్ నుంచి గ్యాస్, అట్లా రావడాన్ని ఫిజికల్ రియాక్షన్ అంటాం. అక్కడ కెమికల్ నేచర్ లో చేంజ్ అయ్యట్లేదు. ఈ ఫిజికల్ రియాక్షన్ కండిషన్ ఇక్కడ మట్టుకు ఓన్లీ సాలిడ్ టు లిక్విడ్ కే వ్యాలిడ్ అవుతుంది. అది ఎందుకో రీజన్ కూడా చెప్తాను. సాలిడ్ టు లిక్విడ్ లేదా లిక్విడ్ టు సాలిడ్, ఇవి రెండు వచ్చినప్పుడే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాలిడ్ ఈస్ చేంజింగ్ టు లిక్విడ్, లేదా లిక్విడ్ ఈస్ చేంజింగ్ టు సాలిడ్. ఈ కండిషన్ లో మాత్రమే అది ఫిజికల్ రియాక్షన్. ఈ కాన్సెప్ట్ సాలిడ్ నుంచి లిక్విడ్ కి మాత్రమే ఈ కండిషన్. మిగతాది వచ్చినాయి అనుకో అది కెమికల్ కాదు, వేరే చెప్తాను. కెమికల్ రియాక్షన్ ఫార్ములా ఉంది, అది వేసేయాలి. ఓకేనా? కెమికల్ రియాక్షన్ చెప్పాను కానీ ఇంతకుముందు ఆ ఫార్ములా వేసేయాలి. ఓన్లీ సాలిడ్ టు లిక్విడ్ అయితే చెప్పాను. ఎందుకంటే చెప్తా వినండి. జనరల్ ఫార్ములా ఏంటి ఎంథాల్పీకి? డెల్టా హెచ్, డిహెచ్ పెట్టుకోవచ్చు, డెల్టా హెచ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. రైట్ బేటా? ఓకే సార్. డెల్టా వి అంటే ఏంటి? వాల్యూమ్ చేంజ్. సార్ ఇక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్ మారింది అనుకోండి, అంటే మీరు ఒక గ్లాస్ లో హాఫ్ ఫస్ట్ ఐస్ తీసుకోండి, హాఫ్ ఫిల్ అయిన ఐస్ తీసుకోండి, దాన్ని హీట్ చేయండి, లేదా వాట్ ఎవర్ నార్మల్గా వదిలేయండి. తర్వాత హాఫ్ లిక్విడ్ ఉంటుంది, లేదా ఫుల్ అయిపోతుందా లిక్విడ్, లేదా తగ్గిపోతుందా లిక్విడ్. ఎంత హాఫ్ ఐస్ ఉందో లిక్విడ్ కూడా అంతే ఉంటుంది. అంటే సాలిడ్ వాల్యూమ్ లిక్విడ్ వాల్యూమ్ సేమ్ ఉంటుంది కదా. రైట్, అంటే నువ్వు స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది, సాలిడ్ స్ప్రెడ్ అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. బట్ కంటైనర్ లో ఉన్నంత షేపు సాలిడ్ ఎంత వాల్యూమ్ ఉందో లిక్విడ్ అంతే వాల్యూమ్ ఉంది. అంటే డెల్టా వి ఏమైంది? వాల్యూమ్ ఏమంటే చేంజ్ అయిందా? ఫైనల్ ఎంత ఉందో ఇనిషియల్ ఎంత ఉంది. సో డెల్టా వి ఏమైంది? ఇక్కడ 0 అయిందా? కాబట్టి పి ఎక్స్టర్నల్ ఇంటూ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ నుంచి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ, బికాస్ ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఎంథాల్పీ చేంజ్ ఎంత ఉందో, ఏమంటారు దీన్ని, వాట్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అంతే ఉంటుంది. ఓకేనా? ఎంథాల్పీ చేంజ్ ఎంత ఉందో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అంతే ఉంటుంది. ఎప్పుడు? సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి సాలిడ్ అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ. డెల్టా హెచ్ ఫార్ములా ఏంటి? ఎన్సిపి డెల్టా టీ. డెల్టా యూ ఫార్ములా ఏంటి? అదేదో చెప్తా, కొద్దిసేపు అయిన తర్వాత చెప్తా. రైట్, అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే నో ఫిజికల్ రియాక్షన్ అండ్ నో కెమికల్ రియాక్షన్. ఫిజికల్ రియాక్షన్ జరగట్లా, కెమికల్ రియాక్షన్ జరగట్లేదు. అప్పుడు ఫార్ములా ఏంటి? జనరల్ ఎంథాల్పీ ఫార్ములా ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి, పి ఎక్స్ ఇంటూ డెల్టా వి. ఇది తెలిసిన ఫార్ములా. రైట్, సో ఇక్కడ నుంచి పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని రాసుకోవచ్చు కదా. రైట్ సార్, మరి ఇక్కడ ఎన్ఆర్టీలో ఎన్ని డెల్టా వి కాబట్టి డెల్టా ఎన్ ఇంటూ డెల్టా టీ పెట్టుకోవాలంటే చూడండి, ఫస్ట్ డెల్టా ఎన్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ రియాక్షన్ జరగట్లేదు.
రియాక్షన్ జరగకపోతే నంబర్ ఆఫ్ మోల్స్ ఎందుకు చేంజ్ అవుతాయి? అయితే ఫిజికల్ రియాక్షన్ జరగట్లా లేదా కెమికల్ రియాక్షన్ కూడా జరగట్లేదు. సో నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ కావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఆర్ అనేది కాన్స్టెంట్ ఎక్కడైనా. టీని చేంజ్ చేయొచ్చా? చూడండి ఇక్కడ డెల్టా వి చేంజ్ అవుతుంది కదా, వాల్యూమ్ డెల్టా వి అంటే వాల్యూమ్ చేంజ్ కదా, డెల్టా వి చేంజ్ అవుతుందంటే టెంపరేచర్ కూడా డెల్టా టీ చేంజ్ అవుతుందంటే. ఎందుకు అంటే V is directly proportional to temperature according to Charles law. చార్లెస్ లా ప్రకారం వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వాల్యూమ్ డబుల్ అయితే టెంపరేచర్ డబుల్, వాల్యూమ్ హాఫ్ అయితే టెంపరేచర్ డబుల్. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే టెంపరేచర్ కాన్స్టెంట్. అలాగే వాల్యూమ్ చేంజ్ అయితే టెంపరేచర్ కూడా చేంజ్. సో డెల్టా వి అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఎన్ఆర్ ఇంటూ డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఎన్ఆర్టీ పెట్టకుండా డెల్టా టీ పెడతాం, ఎందుకంటే బికాస్ వాల్యూమ్ ఈజ్ గెటింగ్ చేంజ్, సో టెంపరేచర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు చేంజ్. ఈ ఫార్ములాలో సందేహమే లేదు అని అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి బేటా ఫార్ములా? నో ఫిజికల్ రియాక్షన్, నో కెమికల్ రియాక్షన్, అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. కెమికల్ రియాక్షన్ జరుగుతుంటే ఇక్కడ డెల్టా ఎన్జీ ఇంటూ ఆర్టీ పెట్టుకోవాలి. ఒకవేళ ఓన్లీ సాలిడ్ టు లిక్విడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జస్ట్ డెల్టా హెచ్ ఈక్వల్ డెల్టా యూ. సార్ మిగతా ఒక లిక్విడ్ టు గ్యాస్ ఆర్ గ్యాస్ టు సాలిడ్ అంటే ఈ ఫార్ములా, సారీ కెమికల్ రియాక్షన్ ఫార్ములా. మళ్ళీ ఇక్కడ రాస్తున్న సాలిడ్ టు గ్యాస్ అయినా, సాలిడ్ లేదా లిక్విడ్ టు గ్యాస్ అయినా, లేదా గ్యాస్ టు లిక్విడ్ అయినా ఏదైనా, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, నార్మల్ కెమికల్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్, అక్కడ వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. వాల్యూమ్ చేంజ్ అవుతే నంబర్ ఆఫ్ మోల్స్ కూడా చేంజ్ అవుతుంది. ఎక్కడ? దేని ప్రకారం? అవగాడ్రోస్ లా ప్రకారం. వాల్యూమ్ చేంజ్ అయితే నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములా అర్థమైందన్న పాయింట్ పక్కా? ఎస్. కెమికల్ రియాక్షన్ కి నో ఫిజికల్, నో కెమికల్. నార్మల్ గా అయితే డెల్టా హెచ్ ఈక్వల్ డెల్టా. ఈ మూడు ఫార్ములాస్ ని తప్పకుండా మైండ్ లో పెట్టుకొని దీని మీద మీకు ఇమీడియట్ గా క్వశ్చన్స్ చేయిస్తా. రైట్ ఎవ్రీబడి? చూడండి పైన జనరల్ ఫార్ములా రాశాను. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సిపి డెల్టా టీ, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డెల్టా యూ ప్లస్ పిఎక్స్ ఇంటూ డెల్టా వి. ఇవి జనరల్ ఫార్ములా. ఇవి మూడు కండిషనల్. కెమికల్ రియాక్షన్, ఫిజికల్ రియాక్షన్, నో ఫిజికల్, నో కెమికల్. సార్ మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఫిజికల్ కెమికల్ రెండు జరుగుతాయి, అప్పుడు ఏది ఫార్ములా అంటే ఇదే ఫార్ములా బట్ ఎందుకంటే ఫిజికల్ జరుగుతుంది, కెమికల్ జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అంటే నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అవుతున్నట్టే. ఫిజికల్ రియాక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్, గ్యాస్ నుంచి సాలిడ్ మారితే ఈ ఫార్ములా యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండదు, ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి ఇదే ఫార్ములా. ఫిజికల్ కెమికల్ రియాక్షన్ రెండు జరిగినా, ఓన్లీ కెమికల్ రియాక్షన్ జరిగినా, అండ్ ఇంకొక కండిషన్ లిక్విడ్ నుంచి గ్యాస్ ఆర్ గ్యాస్ టు సాలిడ్ లేదా సాలిడ్ నుంచి గ్యాస్ ఎట్లా మారినా, సాలిడ్ టు లిక్విడ్ కాకుండా మిగతా కండిషన్ లో ఈ ఫార్ములా. సో ఫిజికల్ రియాక్షన్ ఓన్లీ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్ అయినప్పుడు ఈ కండిషన్, నో ఫిజికల్, నో కెమికల్ అన్నప్పుడు ఈ కండిషన్. ఈ మూడు ఫార్ములాస్. అయితే ఫస్ట్ ఏదైతే ఉందో దీనికి ఇంకా మూడు కేసెస్ ఉంటాయి. ఈ మూడు కేసెస్ ని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి నోట్ చేసుకోండి తప్పకుండా. ఒకవేళ కెమికల్ రియాక్షన్ జరిగితే ఫార్ములా ఏంటి ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ చెప్పాను. ఈ డెల్టా ఎన్జీ అంటే ఏంటి మళ్ళీ రాస్తున్నాను. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఏం ప్రోడక్ట్స్ నానా? ఓన్లీ గ్యాసెస్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, లిక్విడ్స్ సాలిడ్స్ నెగ్లెక్ట్ చేయాలి. మైనస్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్, రియాక్టెన్స్ మైనస్ ప్రోడక్ట్స్ కాదు, ఆఫ్ రియాక్టెన్స్. ఇది ఫార్ములా. ఓకే, డెల్టా ఎన్జీ. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒకవేళ డెల్టా ఎన్జీ జీరో ఉందనుకోండి, అంటే రియాక్టెన్స్ లో ఎన్ని మోల్స్ ఉన్నాయో గ్యాసెస్ ప్రోడక్ట్స్ లో కూడా అన్నే మోల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ తీసుకోండి, H2 ప్లస్ Cl2 గివ్స్ 2HCl. ఇది గ్యాసే, ఇది గ్యాసే, ఇది కూడా గ్యాస్ స్టేట్ అనుకోండి. అప్పుడు ఇక్కడ 1 + 1 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 - 2 ఎంత? 0. కాబట్టి డెల్టా హెచ్ ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అయిపోతుంది. బికాస్ ఇదంతా టర్మ్ 0, సో ఇదంతా 0 అవుతుంది. అప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. నెగిటివ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉండాలి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ తక్కువ ఉండాలి. అప్పుడు
నెగిటివ్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, N2 + 3H2 gives 2NH3, అక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో అప్పుడు ΔNG నెగిటివ్. ΔNG నెగిటివ్ అవుతే ఏమవుతుంది, ΔH ఈజ్ ఈక్వల్ టు ΔU మైనస్ ΔNGRT అవుతుంది, బికాస్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ ΔNGRT. దీని నుంచి మైనస్ చేస్తే ఇది వస్తుంది, అంటే ఇది ఎక్కువ ఉంటే మైనస్ చేస్తే ఇది వస్తుంది కదా. ఒకవేళ ఈ రెండు ఇది యాడ్ ఉంది అనుకోండి, ఈ ప్లస్ ఉంది అనుకోండి, ఈ ప్లస్ 1 + 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ అయితేనే ΔH ఎక్కువ అవుతుంది. నా మీనింగ్ ఏంటంటే, ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, ఇది 3 ఉంది, 5 + 3 ఎంత 8, అంటే 5 కంటే 8 ఎక్కువ కదా, అప్పుడు ఎంథాల్పీ ఎక్కువ, ఇంటర్నల్ ఎనర్జీ తక్కువ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, దీన్ని మైనస్ ఇచ్చేస్తున్నాం, దీన్ని మైనస్ ఇచ్చేసినట్టు దీనికంటే తక్కువ వాల్యూ వస్తుంది కదా, ఆబ్వియస్. ఇది 5 ఉంది అనుకోండి, ఇది 3 ఉంది అనుకోండి, 5 - 3 ఎంత 2, అప్పుడు 2 ఈజ్ ద ఎంథాల్పీ. అప్పుడు ఇక్కడ ఏమన్నా చెప్పొచ్చు, ఎంథాల్పీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంథాల్పీ ఈజ్ లెస్ దాన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఐఈ. ఇక్కడ ఎంథాల్పీ గ్రేటర్ దాన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇదే థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఇస్ నథింగ్ బట్, ఫస్ట్ కండిషన్ ΔNG ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ ΔNG నెగిటివ్. నెగిటివ్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ గ్రేటర్ దాన్ ఎంథాల్పీ. థర్డ్ కండిషన్ ΔNG పాజిటివ్. పాజిటివ్ అంటే ఎంథాల్పీ గ్రేట్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది ఆ వాల్యూ కదా, రైట్. ఈ 3 కండిషన్స్ చెప్పడానికి నేను ఇది రాశాను. సో ఇది సింపుల్ అనమాట, నోట్ చేసుకోండి ఇమీడియట్ గా. సో ఇప్పుడు ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి, వీడియో ఆపేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి ఫస్ట్ ఫార్ములాస్, నేను ఇప్పటివరకు చెప్పిన ఎంథాల్పీ ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి. ఇప్పుడు నేను క్వశ్చన్స్ చేయిస్తాను మీకు, ఓకేనా, రైట్. క్వశ్చన్స్ చేయించి కన్నా ముందు ఒక 2 minutes ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ని ఎంథాల్పీ ఎలా అన్నామో, హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఇదేంటి సార్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే, సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ అన్నాం. ఓకే, అలాగే సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎనర్జీసే, కాకపోతే దాని రిప్రజెంటేషన్ లో హీట్ ఎనర్జీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏమంటామంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఇంటర్నల్ ఎనర్జీ రిప్రజెంటేషన్, ఇంటర్నల్ ఎనర్జీకి యూ, చేంజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం ΔU. సరే, మరి ఇది ఎందుకు వచ్చింది అంటే చూడండి ఎందుకు వచ్చిందో. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎంథాల్పీ ఫార్ములా కాదు, ఫస్ట్ లా లోకి వెళ్ళిపోండి. Q ఈజ్ ఈక్వల్ టు ΔU ప్లస్ W, అంటే హీట్ ఎనర్జీ ఇస్ డ్యూ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. వర్క్ డన్ కి ఫార్ములా ఏంటి బేటా, P external ఇంటూ ΔV. నేను ఏమంటున్నాను ఇక్కడ, కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నా. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఫైనల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూమ్. సో ΔV ఈజ్ ఈక్వల్ టు V final మైనస్ V initial. ΔV ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే V final V initial సేమ్ ఉంది, వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు. వాల్యూమ్ చేంజ్ కాకపోతే ΔV 0. ΔV 0 అంటే ఇప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. 0 అయితే అప్పుడు ఏమవుతుంది, హీట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ కదా, రైట్. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర వర్క్ 0 కాబట్టి హీట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ. అందుకే హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ అన్నాము, ఓకేనా. ఈ ఫార్ములా మీకు చెప్పాలని ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పా, బట్ ఇంకోసారి గుర్తు చేసిన. ఇప్పుడు క్వశ్చన్స్ లో వస్తుంది, హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ ఎంథాల్పీ. సో ఫార్ములా వైజ్ గా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు Q/m ఇంటూ ΔT. అలాగే కాన్స్టెంట్ ప్రెషర్ అయితే Cp, కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే Cv. ఇక్కడ నుంచి Q ఈజ్ ఈక్వల్ టు NCV ΔT. మోలార్ స్పెసిఫిక్ అయితే NCV, నార్మల్ స్పెసిఫిక్ అయితే MCV, ఓకేనా. ఈ ఫార్ములా అనేది రిప్రజెంటేషన్, ఫార్ములా రిప్రజెంటేషన్, ఇది డెఫినేషన్, ఓకేనా. NCV ΔT అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా. QV is nothing but here ΔU. ΔU is equal to NCV ΔT. ఎంథాల్పిక్ ఫార్ములా ఏంటి, ΔH is equal to NCP ΔT. ఈ ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి రెండు NCV ΔT, NCP ΔT. ఈ రెండు ఫార్ములాస్ ఎనీ ప్రాబ్లమ్స్ లో మీరు యూజ్ చేయొచ్చు, ఏ కండిషన్ లో అయినా ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఈ రెండు ఫార్ములాస్ ఏ కండిషన్ ఇన్ ద సెన్స్, ఎక్కడైనా ఒకవేళ ΔU వాల్యూ తెలియాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ΔH తెలియాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకో, ΔT 0, ΔU 0. ఐసోథర్మల్ ఇక్కడ ΔT 0, ΔU 0, ఓకేనా. అట్లా అన్నమాట. ఇవి రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం.
చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఫర్ ద రియాక్షన్ ఈథేన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఇది గ్యాస్, ఇది గ్యాస్, ఇది గ్యాస్, ఇది లిక్విడ్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంథాల్పీ చేంజ్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. ఎంథాల్పీ చేంజ్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇది కెమికల్ రియాక్షనేగా, నో ఫిజికల్ నో కెమికల్ కాదు, జస్ట్ సాలిడ్ టు లిక్విడ్ కాదు. సో మిగతాది ఏంటి? కెమికల్ రియాక్షన్ ఫార్ములా. కెమికల్ రియాక్షన్ లో ఎంథాల్పీకి ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా ఏంది? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ ఎన్జీఆర్టీ. వాడు మన క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంథాల్పీ చేంజ్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ. డిఫరెన్స్ అంటే ఎంథాల్పీ మైనస్ ఇంటర్నల్ ఎనర్జీ అడుగుతున్నట్టు కదా. సో దీన్ని తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎన్జీఆర్టీ. ఇదే కదా ఫార్ములా, రైట్? సో డెల్టా ఎన్జీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్. జస్ట్ ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్ చేయద్దు, గ్యాషియస్ ప్రోడక్ట్స్ మైనస్ గ్యాషియస్ రియాక్టెంట్స్. సో ప్రోడక్ట్స్ లో ఏమున్నాయి? 2 + 2 4 తీసుకోవచ్చు. అలా తప్పు, ఈ 2ని తీసుకోవద్దు ఎందుకంటే లిక్విడ్. సో ఓన్లీ ఈ 2 తీసుకోవాలి. సో డెల్టా ఎన్జీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది 2 మైనస్ 3 + 1, ఇవి రెండు గ్యాసెసేగా 4. సో 2 - 4 ఎంత? -2. సో ఇక్కడ ఏం రాసుకుంటాం? డెల్టా హెచ్ మైనస్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు -2 × RT. ఇక్కడ అడిగింది వీటి డిఫరెన్సేగా. సో ఆప్షన్స్ లో ఆర్టీ టర్మ్స్ లో వచ్చినప్పుడు -RT + RT -2RT + 2RT. సో -2RT ఇస్ కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ మీరు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ లో ఈ ఫార్ములా నేను ఇప్పుడు చెప్పానని మీరు ఇది వేసుకున్నారు, బట్ ఆ టైంకి మీకు గుర్తు రావాలి కాబట్టి మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఏంటి? థర్మోడైనమిక్స్ చాప్టర్. థర్మోడైనమిక్స్ లో ఏ కాన్సెప్ట్? ఎంథాల్పీ. సార్ ఎంథాల్పీ వీడియో గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఫార్ములా ఏంటి? 3 కండిషన్స్ ఈ ఫార్ములా అట్లా. సో నేను కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను చూడండి. రైట్ బేటా, సెకండ్ క్వశ్చన్ మీరు చేయండి. మీరు చేసి కింద కామెంట్స్ లో పెట్టండి. కన్సిడర్ ద రియాక్షన్ అండ్ హౌ డెల్టా యూ అండ్ డెల్టా హెచ్ ఆర్ రిలేటెడ్. ఈ ఆప్షన్స్ ఇవ్వట్లే, మీరే తయారు చేయండి ఆప్షన్. మీకు కన్సిడరేషన్ లో పెట్టుకొని ప్రీవియస్ క్వశ్చన్ లో మైండ్ లో పెట్టుకొని చేయండి. సింపుల్, చాలా సింపుల్, పాయింట్స్ ఆర్ క్వశ్చన్ లాగానే. ఎంథాల్పీ గురించి ఇంకా 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఎంథాల్పీ ఇస్ ఏ స్టేట్ ఫంక్షన్, ఎంథాల్పీ ఇస్ a extensive property, per mole is a intensive property, clear. So enthalpy state function kada beta, right dears? Enthalpy state function kabatti, for example initial state 1 nunchi final state 2 ki ellali. Initial state 1 దగ్గర enthalpy H1, initial final state దగ్గర H2. సో నువ్వు 1 నుంచి 2 ఇలా వెళ్ళినా, ఏ పాత్ లో వెళ్ళినా, బి పాత్ లో వెళ్ళినా, సి పాత్ లో వెళ్ళినా, ఎలా వెళ్ళినా కూడా నీకు చేంజ్ ఏమొస్తుంది? ఈక్వల్ రావాలి. ఎందుకంటే అది స్టేట్ మీదనే, ఇనిషియల్ అండ్ ఫైనల్ మీదనే డిపెండ్ అవుతుంది, మొత్తం స్టేట్ మీద డిపెండ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? డెల్టా H1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా H2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా H3. ఓకే, ఈ పాయింట్ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ 1 నుంచి ఇలా వెళ్ళావు, అప్పుడు H1 అయింది. సో 2 నుంచి 1కి ఎప్పుడు వస్తావో, 1 నుంచి 2 వెళ్ళేటప్పుడు నీకు H1 ఎంథాల్పీ వచ్చింది, చేంజ్ డెల్టా H1 వచ్చింది. 2 నుంచి 1కి వచ్చేటప్పుడు మైనస్ డెల్టా H1 వస్తుంది, ఎందుకంటే సైక్లిక్ ప్రాసెస్ మొత్తంలో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ అక్కడికే వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి మళ్ళీ 1కి వస్తున్నాం, 1 నుంచి మళ్ళీ 1కి వస్తే డెల్టా H 0 అవుతుంది కదా. సో మళ్ళీ 1 నుంచి 1కి వస్తున్నాం కాబట్టి డెల్టా H1 మైనస్ డెల్టా H1 ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా, టోటల్ గా 0. సో 1 నుంచి 2కి అయితే డెల్టా H1, 2 నుంచి 1కి అయితే మైనస్ డెల్టా H1, ఎందుకంటే రివర్స్ డైరెక్షన్ వస్తుంది. ఇది ఒక పాయింట్. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్ ఫంక్షన్ కాబట్టి 1 నుంచి 2కి నువ్వు ఏ స్టెప్ లో వెళ్ళావు, అప్పుడు నీకు ఎంత H1 పట్టింది, చేంజ్ డెల్టా H1 పట్టింది. 1 నుంచి 2కి ఫస్ట్ బిలో వెళ్ళావు, తర్వాత బి నుంచి కొద్దిసేపు సిలో వెళ్ళావు, తర్వాత వేరే స్టెప్ డిలో వెళ్ళావు, ఫైనల్ గా నువ్వు 2కే రీచ్ అయ్యావు. ఓకేనా, కింద డయాగ్రామ్ కనిపిస్తుందా? ఫస్ట్ 1 నుంచి ఇది 1, ఇది 2, 1 నుంచి 2కి ఏలో వెళ్ళావు, అప్పుడు డెల్టా H1 వచ్చింది. ఇదంతా కూడా దీంతో ఈక్వల్ ఉంటుంది కదా, ఆబ్వియస్. సో డెల్టా H1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బి ప్లస్ డెల్టా సి ప్లస్ డెల్టా డి, అంటే డెల్టా HB ప్లస్ డెల్టా HC ప్లస్ డెల్టా HD, ఎందుకంటే ఈ వాల్యూ ఈక్వల్ గా ఉంటుంది.
ఈ వాల్యూ ఇది కూడా సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాం, ఈ డైరెక్షన్ వస్తే నెగిటివ్, సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాం కాబట్టి పాజిటివ్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా, రైట్? సో నువ్వు దీన్ని ఒకటే స్టెప్లో వెళ్ళట్లే, 2-3 స్టెప్స్లో వెళ్తున్నావు కాబట్టి హెచ్బి ప్లస్ హెచ్సి ప్లస్ హెచ్డి. సో ఇది స్టేట్ ఫంక్షన్ కాబట్టి ఈ రిలేషన్ వస్తుంది. దీన్ని హెస్ లా అంటాం. హెస్ లా చెప్పేటప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తా. ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఇది ఎంథాల్పీకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంథాల్పీ డిపెండ్స్ ఓన్లీ అపాన్ టెంపరేచర్. అర్థమవుతుందా? టెంపరేచర్ అంటే ఇది ఓన్లీ ఐడియల్ గ్యాసెస్ కి మాత్రమే వ్యాలిడ్. ఎంథాల్పీ నేను ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చెప్పేటప్పుడు చెప్పా కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ అపాన్ టెంపరేచర్ అని. అలాగే ఎంథాల్పీ డిపెండ్స్ ఓన్లీ అపాన్ టెంపరేచర్. ఒకవేళ టెంపరేచర్ డబల్ అయితే ఎంథాల్పీ డబుల్ అవుతుంది, టెంపరేచర్ హాఫ్ అయితే ఎంథాల్పీ హాఫ్ అవుతుంది. సిమిలర్లీ కైనెటిక్ ఎనర్జీ డబుల్ అయితే టెంపరేచర్ ఎలా డబుల్ అయిందో అలా. ఒకవేళ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది, ఎంథాల్పీ కాన్స్టెంట్ ఉంటుంది. టెంపరేచర్ చేంజ్ అయింది, ఎంథాల్పీ చేంజ్ అయింది. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే డెల్టా టీ 0, ఎంథాల్పీ కాన్స్టెంట్ ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్. సో డెల్టా హెచ్ కూడా 0. కాబట్టి dH by dP at కాన్స్టెంట్ అంటే ఇది ఫంక్షన్ అనమాట, టెంపరేచర్ డిపెండ్ ఫంక్షన్. ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి డెల్టా హెచ్ 0, టెంపరేచర్ కాన్స్టెంట్, డెల్టా హెచ్ కాన్స్టెంట్. డెల్టా హెచ్ బై డెల్టా వి, వాల్యూమ్ చేంజ్ అయింది, నువ్వు ప్రెషర్ చేంజ్ అయ్యి, వాల్యూమ్ చేంజ్ అయ్యి, వేరే ఏదైనా చేంజ్ అయ్యి, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే డెల్టా హెచ్ 0. సో ఇక్కడ వాల్యూమ్ చేంజ్ అయింది కానీ టెంపరేచర్ కాన్స్టెంట్, సో డెల్టా టీ 0. ఇక్కడ డెల్టా హెచ్ బై డెల్టా టీ వచ్చింది కాన్స్టెంట్ ప్రెషర్, అప్పుడు నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కూడా చేంజ్ అయింది. డిటి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, అలా అనమాట. ఇది ఒక పాయింట్. టెంపరేచర్ కాన్స్టెంట్, ఎంథాల్పీ కాన్స్టెంట్. టెంపరేచర్ చేంజెస్, ఎంథాల్పీ చేంజెస్. Similarly, temperature constant, kinetic energy constant. Enthalpy changes, temperature changes, kinetic energy changes. ఇది ఒక పాయింట్ చెప్పాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో ఎక్కువ అడిగే స్కోప్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, కంబషన్, న్యూట్రలైజేషన్ అవన్నీ ఉంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ కంబషన్ అండ్ ఫార్మేషన్, ఓన్లీ ఫార్మేషన్ అండ్ కంబషన్ ఇవి రెండే చెప్తా. అవే చాలా పెద్దగా లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మిగతా అన్ని చెప్తా, ఓకేనా? నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉన్న పాయింట్ ఇది, టాపిక్ ఇది, ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. బట్ ఇప్పుడే చెప్పా కెమికల్ రియాక్షన్ కి ఎంథాల్పీకి ఫార్ములా ఏంది? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ ఎన్జి డెల్ ఆర్టీ. ఇది జనరల్ ఫార్ములా రిప్రజెంటేషన్, ఇది రిలేషన్ బిట్వీన్ ఎంథాల్పీ అండ్ ఎనర్జీ అండ్ ఎస్. ఇవి రెండు లేకుండా నార్మల్ గా ఒకవేళ రియాక్షన్ ఎంథాల్పీనే, కాకపోతే ఇవి రెండు కాకుండా ఆ టర్మ్స్ లో కాకుండా నార్మల్ గా రియాక్షన్ ఎంథాల్పీ అడిగితే ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ n1 moles of n moles of A combined with n moles of B to give n moles of C. ఇది ఒక కెమికల్ రియాక్షన్ అనుకో. ఈ మొత్తం రియాక్టెన్స్ యొక్క ఎంథాల్పీ, మొత్తం రియాక్టెన్స్ ఎంథాల్పీ చేంజ్ వచ్చేసి HR. ప్రోడక్ట్స్ కి ఎంథాల్పీ చేంజ్ వచ్చి HP, డెల్టా HR, డెల్టా HP. ఓకే, ఇప్పుడు డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ మొత్తం, ఇది ప్రోడక్ట్స్ కి, ఇది రియాక్షన్స్ కి, మొత్తం రియాక్షన్ కి డెల్టా హెచ్, రియాక్షన్ కి ఎంథాల్పీ చేంజ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే డెల్టా హెచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్టెన్స్. ఇది ఫార్ములా, ఓకేనా? డెల్టా హెచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్టెన్స్, ఇది ఫార్ములా. అది ఏదైనా రియాక్షన్ ఉండండి, జనరల్ కేస్ అన్నమాట. దీంట్లో మళ్ళీ కండిషన్స్ ఉంటాయి, అంటే కంబషన్ కి ఒకలాగా, ఫార్మేషన్ కి ఒకలాగా రిప్రజెంట్ చేస్తాం. కానీ జనరల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంబషన్, ఫార్మేషన్ అవన్నీ కాకుండా జనరల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్టెన్స్. సార్ దీని నుంచే మనం సైన్ కన్వర్షన్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంది, రియాక్టెన్స్ తక్కువ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ 5 ఉంది, రియాక్టెన్స్ 3 ఉంది. 5 మైనస్ 3 ఏంటి? 2. సో ప్లస్ 2 అంటే డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఇన్ పాజిటివ్. అంటే డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? డెల్టా హెచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్టెన్స్. ప్రోడక్ట్స్ ఎక్కువ ఉండాలి, రియాక్టెన్స్ తక్కువ ఉండాలి.
అప్పుడు ఏమవుతుంది, డెల్టా హెచ్ఎఫ్ రియాక్షన్ పాజిటివ్ అవుతుంది కదా. రైట్ ఎవ్రీబడి. డెల్టా హెచ్ఎఫ్ రియాక్షన్ పాజిటివ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే హీట్ కన్జ్యూమ్డ్ అంటాం. హీట్ కన్జ్యూమ్డ్ అంటే రియాక్షన్ కి హీట్ ఇస్తున్నావు. హీట్ కన్జ్యూమ్డ్ అని అనొచ్చు, లేదా హీట్ అబ్జార్బ్డ్ అని అనొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే నువ్వు రియాక్టెన్స్ కి కొంత హీట్ ఇస్తే ప్రోడక్ట్స్ లాగా మారుతుంది అన్నట్టు. ఓకేనా. రియాక్షన్ జరగాలంటే రియాక్టెన్స్ ని కొంత హీట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే ఇది ప్రోడక్ట్ లాగా మారుతుంది. అంటే ఓవరాల్ గా దీన్ని యాడ్ చేస్తే ప్రోడక్ట్ గా మారుతుంది. అంటే ప్రోడక్ట్ ఎక్కువ రియాక్టెంట్ కి తక్కువ అన్నట్టు కదా. ఇది 5 ఉంది, ఇది 3 ఉంది, డిఫరెన్స్ ఎంత 2. అంటే 2 యాడ్ చేయాలి. 3 కి +2 చేస్తే 5 అవుతుంది. సో ఆబ్వియస్ గా 5 గ్రేటర్ 3 తక్కువ కదా. సో అప్పుడు హీట్ అబ్జార్బ్డ్ బై ద రియాక్టెన్స్ అంటాం. హీట్ అబ్జార్బ్డ్ ఇన్ ద రియాక్షన్ అని చెప్పొచ్చు. రియాక్టెన్స్ అని యూజ్ చేయకుండా పర్లేదు, బట్ ఇన్ ద రియాక్షన్ హీట్ ఈస్ అబ్జార్బ్డ్. ఒకవేళ డెల్టా హెచ్ నెగిటివ్ అనుకోండి, ఇక్కడ రాయాలా కనిపిస్తుందా? ఎస్. హెచ్ రియాక్షన్ నెగిటివ్ అంటే ఏంటి? రియాక్టెన్స్ ఎక్కువ, ప్రోడక్ట్స్ తక్కువ. అంటే దీని నుంచి తీసేస్తే కొంచెం ప్రోడక్ట్స్ వచ్చింది. దీని నుంచి తీసివేయడం అంటే ఇది ఎక్కువ 5 ఉంది అనుకోండి, ఇది 3 ఉంది. 5 లో నుంచి 2 తీసేస్తే 3 వచ్చింది కదా. ఆ తీసేసిన 2 ఈస్ నథింగ్ బట్ హీట్ రిలీజ్డ్. అంటే రియాక్షన్ బయటికి చేస్తుంది అనమాట హీట్. సో అప్పుడు డెల్టా హెచ్ రియాక్టెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటి? హీట్ రిలీజ్డ్. ఫస్ట్ కండిషన్ హీట్ కన్జ్యూమ్డ్ ఆర్ అబ్జార్బ్డ్, ఇక్కడ హీట్ రిలీజ్డ్ ఆర్ గివెన్ బై ద రియాక్షన్. ఫస్ట్ హీట్ అబ్జార్బ్ చేసే రియాక్షన్స్ ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. హీట్ రిలీజ్ చేసే రియాక్షన్స్ ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఇవి జనరల్ రిప్రజెంటేషన్. అర్థమైందా నా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్? ఇది హీట్ ఆఫ్ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్. జనరల్ కేస్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంది, రియాక్టెంట్స్ తక్కువ ఉందంటే పాజిటివ్ ఎగ్జోథర్మిక్ హీట్ అబ్జార్బ్. రియాక్టెంట్స్ ఎక్కువ ఉంది, ప్రోడక్ట్స్ తక్కువ ఉందంటే ఫస్ట్ ఎండో నెక్స్ట్ ఎగ్జోథర్మిక్ హీట్ రిలీజ్డ్. ఓకేనా. ఇది హీట్ ఆఫ్ అ రియాక్షన్ జనరల్ రిప్రజెంటేషన్. ఇదైతే ఫార్ములా, ఇది రిలేషన్ ఫార్ములా. ఇదైనా యూజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచే కదా ఈ ఫార్ములా వచ్చింది, ఇదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఇది జనరల్ రిప్రజెంటేషన్. సో ఈ హీట్ ఆఫ్ ఎ రియాక్షన్, ఈ పాజిటివ్ నెగిటివ్ అంటే కొన్ని రియాక్షన్స్ లో హీట్ అబ్జార్బ్ చేస్తాం, కొన్ని రియాక్షన్స్ లో హీట్ రిలీజ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయి. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అని, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అని, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అని, ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్ అని, ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ సబ్లిమేషన్, డిస్టిలేషన్, ఇట్లా డిఫరెంట్ ఫిజికల్ ప్రాసెస్ లో ఎంథాల్పీ ఆఫ్ డిజల్యూషన్, ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్, డైల్యూషన్ చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఈ టాపిక్స్ లో చెప్తాను. బట్ ఈ రోజు వీడియోలో రెండే చెప్తాను. ఏంటది? మెయిన్వి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. ఇవి రెండు చెప్పిన తర్వాత వాటి మీద న్యూమరికల్స్ చేయించిన తర్వాత నెక్స్ట్ వీడియోలో సపరేట్ ఎంథాల్పీ పార్ట్ 2, అక్కడ మనం న్యూట్రలైజేషన్, అయోనైజేషన్ మిగతా అన్ని చెప్పేస్తాం. సింపుల్. ఈ రోజుది పర్ఫెక్ట్ ఉంటే మిగతా అన్ని సింపుల్. ఫస్ట్ అయితే ఇది గుర్తు పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ చెప్తాం. ఫస్ట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి మనం ఈ పాయింట్ నుంచి మనం కెమికల్ రియాక్షన్స్ ని తీసుకుందాం. ఎందుకంటే హీట్ ఆఫ్ రియాక్షన్ కదా చదివేది, కెమికల్ రియాక్షన్ ని చూస్తాం. సో హీట్ ఈజ్ నథింగ్ బట్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. సో ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ చూడండి. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ heat exchanged during formation of 1 mole of a compound from its standard state
ఎలిమెంట్స్. ఈ డెఫినేషన్ ఏంటి చూడండి. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే సింపుల్గా ఫామ్ కావడం, ఒక ప్రోడక్ట్లో ఏదో ఒక కాంపౌండ్ తయారు కావడం. ఎక్కడి నుంచి తయారవుతుందంటే చూడండి, ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్డ్. హీట్ ఎక్స్చేంజ్ అంటే మీనింగ్ ఆ హీట్ ఎనర్జీ రిలీజ్ అని ఉండాలి లేదా అబ్జార్బ్ ఉండాలి. సో కొన్ని ఎనర్జీస్ రిలీజ్ ఉంటాయి అబ్సల్యూట్ గా ఏ కండిషన్. ఇప్పుడు కంబషన్ అనుకోండి, కంబషన్ లో ఎప్పుడైనా ఎంథాల్పీ రిలీజ్ డే ఉంటుంది, ఓకేనా. అయనైజేషన్ ఎంథాల్పీ అనుకోండి, ఎప్పుడు కూడా ఎనర్జీ గివెన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇట్ కెన్ బి అ గివెన్ ఎనర్జీ ఆర్ ఇట్ కెన్ బి అన్ అబ్జార్బ్డ్ ఎనర్జీ, ఏదైనా తీసుకోవచ్చు. అందుకే నేను హీట్ ఎక్స్చేంజ్ అని రాశాను. సో ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ 1 mole ఆఫ్ కాంపౌండ్ ఫ్రమ్ ఇట్స్ స్టాండర్డ్ ఎలిమెంట్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఒక 1 mole ఆఫ్ కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ 1 mole ఫామ్ కావాలంటే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ కానీ రిలీజ్ కానీ, ఎంత ఎనర్జీ అబ్జార్బ్ కానీ రిలీజ్ కానీ కావాలో దాన్నే హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. సార్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఓకే, అవి వేటి నుంచి ఫామ్ కావాలంట? స్టాండర్డ్ స్టేట్ నుంచి. ఇక్కడ కంపల్సరీ 1 mole ఉండాలి. థర్మోడైనమిక్స్ లో హీట్ కాన్సెప్ట్ మొత్తంలో 1 mole కే చూస్తాం. అయితే ప్రోడక్ట్స్ లో 1 mole ఉంటుంది లేదా రియాక్టెంట్స్ లో 1 mole ఉంటుంది. సో ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ కి ఫామ్ అవుతుంది కాబట్టి ప్రోడక్ట్స్ లో 1 mole ఉండాలి, ఓకేనా. మిగతా ఏమన్నా ఉండాలి మనకు సంబంధం లేదు, 1 mole ఆఫ్ ప్రోడక్ట్ అయితే ఉండాలి, ఓకేనా. సో జనరల్ గా ఒకటే ఉంటుంది. సో 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి రావాలంట? కార్బన్ ప్లస్ ఆక్సిజన్. ఇవి ఎన్నన్నా మోల్స్ ఉండాలి మనకు సంబంధం లేదు, బట్ C+O2 gives CO2. ఇవి ఏంటంటే స్టాండర్డ్ స్టేట్ లో ఉండాలి. స్టాండర్డ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే న్యాచురల్ స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ లో ఈ కార్బన్ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆక్సిజన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్నే న్యాచురల్ స్టేట్ అంటాం. నేచర్ లో ఆక్సిజన్ ఎలా ఉంటది? గ్యాషియస్ ఫామ్ లో ఉంటది. కార్బన్ సాలిడ్ ఫామ్ అంటే గ్రాఫైట్ ఫామ్ లో ఉంటది. డైమండ్ కూడా కార్బన్ యొక్క ఫామే. బక్మిన్స్టర్ ఫల్రిన్ కూడా ఫామే. మిగతా అన్ని కూడా ఉంటాయి. కానీ గ్రాఫైట్ ఈజ్ అ న్యాచురల్లీ ఎగ్జిస్టింగ్ ఫామ్, ఓకేనా. కార్బన్ అనేది గ్రాఫైట్ ఫామ్ లో ఉండాలి, ఆక్సిజన్ అనేది గ్యాస్ లో ఉండాలి. సో ఇవి ఎన్నన్నా ఉండొచ్చు, బట్ ఇక్కడ 1 mole ఉండాలి. అంటే మనం ఇవి బ్యాలెన్స్ చేసుకోవాలి. సో 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ కావడానికి కార్బన్ ని ఆక్సిజన్ ని కంబైన్ చేస్తాం, ఓకే. కాకపోతే ఇది స్టాండర్డ్ స్టేట్. ఇప్పుడు కార్బన్ వేరే ఫామ్ లో ఉంది అనుకోండి, కార్బన్ బ్లాక్ ఉంది అనుకోండి, తీసుకోవచ్చు. ఆక్సిజన్ లిక్విడ్ ఫామ్ లో తీసుకోవద్దు, అప్పుడు దాన్ని ఫార్మేషన్ అన్నాం, అప్పుడు వాల్యూ వేరే ఉంటుంది, ఓకేనా. సో C+O2 gives 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఏదైతే ఎంథాల్పీ చేంజ్, రియాక్షన్ యొక్క ఎంథాల్పీ చేంజ్, అది ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండదు మనకు తెలియదు ఇప్పుడు. సో ఆ ఎంథాల్పీ చేంజ్ నే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. సో ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డెల్టా హెచ్ఎఫ్, ఓకేనా. డెల్టా హెచ్ఎఫ్. సార్ మరి మాకు న్యాచురల్ స్టేట్ ఎలా తెలవాలి అంటే నేను ఇక్కడ ఒక టేబుల్ రాస్తాను చూడండి. ఇప్పటికైతే ఫస్ట్ డెఫినేషన్ క్లియర్ తీసుకోండి. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ 1 mole ఆఫ్ కాంపౌండ్ ఫ్రమ్ ఇట్స్ స్టాండర్డ్ ఎలిమెంట్స్. ఇప్పుడు 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ కావాలంటే ఆక్సిజన్. అలా మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తా చూడండి. ఇప్పుడు ఇంకొక రియాక్షన్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ N2 plus 3H2 gives 2NH3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏదైతే డెల్టా హెచ్ రియాక్షన్ ఉందనుకోండి, దాన్ని ఫార్మేషన్ అంటామా లేదా చూసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ ఫార్మేషన్ అంటామా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు డెల్టా హెచ్ రియాక్షన్ ఫార్మేషన్ కావాలంటే 1 mole ఆఫ్ ప్రోడక్ట్ రావాలి. చూడండి 1 mole వచ్చింది, ఇక్కడ 2 moles వచ్చింది. కాబట్టి ఇక్కడ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో అది ఫార్మేషన్ తో ఈక్వల్ కాదు. 2 moles వచ్చింది, కానీ మనకు కావాల్సింది 1 mole. 1 mole చేయాలంటే దీన్ని by 2 చేసేయండి. అప్పుడు హాఫ్ నైట్రోజన్ తీసుకోండి, 3/2 హైడ్రోజన్ తీసుకోండి, అంతే కదా. by 2 అన్నిటిని by 2 చేస్తే అప్పుడు అమోనియా వస్తుంది, ఓకేనా. 1 mole. సార్ 1 mole ఒకటే నా కండిషన్, ఇంకా ఏంటి ఇక్కడ న్యాచురల్ స్టేట్ లో ఉండాలి. నైట్రోజన్ గ్యాషియస్ స్టేట్, హైడ్రోజన్ గ్యాషియస్ స్టేట్. ఇది గ్యాషియస్ స్టేట్, ఇది గ్యాషియస్ స్టేట్. నైట్రోజన్ యొక్క స్టాండర్డ్ స్టేట్ గ్యాషియస్, హైడ్రోజన్ యొక్క స్టాండర్డ్ స్టేట్ గ్యాషియస్. సో ఆబ్వియస్ గా ఇది ఏదైతే ఉందో దీన్ని ఫార్మేషన్, కింది దాన్ని ఫార్మేషన్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్. ఇంతకు ముందు డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఫార్మేషన్ తో ఈక్వల్ కాదు. డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫార్మేషన్. డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఫార్మేషన్, అంతే కదా. హాఫ్ ఆఫ్ ఫార్మేషన్. ఇక్కడ యాక్చువల్ గా మనకు 1 mole కి కావాలి, కానీ పై రియాక్షన్ లో 2 moles ఉంది కాబట్టి మనం హాఫ్ చేసామనుకో అప్పుడు అది ఫార్మేషన్ తో ఈక్వల్ అవుతుంది. సారీ,
ఇలా తీసుకో డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్, దీన్ని బై 2 చేస్తే అప్పుడు ఫార్మేషన్ తో ఈక్వల్ గా అవుతుంది. ఓకేనా రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై రియాక్షన్ లో 100 కిలో జౌల్స్ ఉందనుకోండి, ఈ కింది రియాక్షన్ లో 50 కిలో జౌల్స్, అంటే దీన్ని ఈక్వల్ చేయాలంటే దీన్ని బై 2 చేయాలి కదా, సో అలా అనమాట. ఓకేనా అర్థమైందా? 1 మోల్ కే తీసుకోవాలి అండ్ స్టాండర్డ్ స్టేట్ లో ఉంటేనే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, H2 plus O2 gives H2O. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్డ్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్డ్. సో H2 plus O2 gives H2O. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ బ్యాలెన్స్ ఉందా, హాఫ్ O2 తీసుకున్నాం అనుకో, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. 2 హైడ్రోజన్స్ హాఫ్ ఆఫ్ క్యాన్సల్ 1 ఆక్సిజన్. సో ఇక్కడ 1 మోల్ ఉంది కదా, ఎస్ 1 మోల్ ఉంది. హైడ్రోజన్ గ్యాషియస్ స్టేట్, ఆక్సిజన్ గ్యాషియస్ స్టేట్. ఇక్కడ ఏదైతే డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఉంటుందో అది ఫార్మేషన్ తో ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ H ప్లస్ OH ఉంది, H ప్లస్ ప్లస్ OH మైనస్ ఉంది, గివ్స్ వాటర్ ఉంది. ఓకేనా H ప్లస్ ప్లస్ OH మైనస్ గివ్స్ వాటర్. దీనికి డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఇంత ఉంది అనుకోండి, ఇది ఫార్మేషన్ తో ఈక్వల్ అవుతుందా కాదా చూడండి. వాటర్ 1 మోల్ ఉందా, ఎస్ 1 మోల్ ఉంది. కానీ డియర్స్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ స్టాండర్డ్ స్టేట్ లో లేదు. హైడ్రోజన్ యొక్క స్టాండర్డ్ స్టేట్ H2 గ్యాషియస్ స్టేట్ లో ఉండాలా, ఆక్సిజన్ యొక్క స్టాండర్డ్ స్టేట్ O2 లో ఉండాలి. కానీ ఇది H ప్లస్ OH మైనస్ సంథింగ్ XYZ లో ఉంది. కాబట్టి డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఫార్మేషన్. ఫార్మేషన్ తో ఈక్వల్ అంటే 1 మోల్ తో పాటు ఇవి స్టాండర్డ్ స్టేట్స్ లో ఉండాలి. ఓకేనా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అంటే కొన్ని సింపుల్ ఇస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు స్టాండర్డ్ స్టేట్స్ అంటే ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్. స్టాండర్డ్ స్టేట్స్ తెలియకపోతే నేను ఇస్తాను చూడండి. హైడ్రోజన్ H యొక్క స్టాండర్డ్ స్టేట్ H2 గ్యాషియస్ ఫామ్ లో ఉండాలి. నెక్స్ట్ హీలియం He గ్యాషియస్ ఫామ్ లో ఉండాలి. ఇంపార్టెంట్ గా ఇస్తున్నా. లిథియం గ్యాషియస్ ఫామ్ లో, సో ఇవి ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కార్బన్ వచ్చేసి గ్రాఫైట్ లో ఉండాలి. ఓకేనా స్టాండర్డ్ స్టేట్. నెక్స్ట్ ఆక్సిజన్ O2 కూడా గ్యాషియస్ స్టేట్ లో ఉండాలి, స్టాండర్డ్ స్టేట్. నెక్స్ట్ F2 గ్యాషియస్ స్టేట్, క్లోరిన్ గ్యాషియస్ స్టేట్ లో ఉండాలి. నెక్స్ట్ బ్రోమిన్ లిక్విడ్ స్టేట్ లో ఉండాలి. అయోడిన్ సాలిడ్ స్టేట్ లో ఉండాలి. నెక్స్ట్ అల్యూమినియం, ఇవన్నీ మెటల్స్ అన్ని సాలిడ్ స్టేట్. ఓన్లీ మెటల్ లిక్విడ్ స్టేట్ ఏంటంటే రూమ్ టెంపరేచర్ మెర్క్యూరీ, అది లిక్విడ్ స్టేట్ లో ఉండాలి. ఇంకేమున్నాయి, ఇవి ఇంపార్టెంట్ రైట్. ఇంకా ఏమైనా ఉన్నాయా, నైట్రోజన్ అనేది N2 గ్యాషియస్ స్టేట్ లో ఉండాలి. నెక్స్ట్ జింక్, అల్యూమినియం ఇవన్నీ సాలిడ్ స్టేట్. మెటల్స్ అన్ని సాలిడ్ స్టేట్. సోడియం ఫస్ట్ గ్రూప్ మెటల్స్, సెకండ్ గ్రూప్ మెటల్స్ అండ్ డి బ్లాక్ మెటల్స్ అన్ని సాలిడ్ స్టేట్ మెటల్స్ లో ఉంటాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి పాస్పరస్ అనేది రెడ్ పాస్పరస్ ఉందా, వైట్ పాస్పరస్ 2 ఫార్మ్స్ లో ఉంటది. P4 రెడ్ లో ఉంటది, వైట్ లో ఉంటది. వైట్ అనేది స్టాండర్డ్ స్టేట్, రెడ్ కాదు. ఓకేనా వైట్ అనేది స్టాండర్డ్ స్టేట్ అన్నమాట, రెడ్ కాదు. నెక్స్ట్ సల్ఫర్ ఇది స్టాండర్డ్ స్టేట్ కాదు. సల్ఫర్ అనేది రాంబిక్, మోనోక్లినిక్, 2 ఫార్మ్స్ లో ఉంటుంది. మోనోక్లినిక్ అనేది స్టాండర్డ్ స్టేట్. మోనోక్లినిక్ ఇస్ ద స్టాండర్డ్ స్టేట్ ఫర్ సల్ఫర్. సారీ మోనోక్లినిక్ కాదు, రాంబిక్. రాంబిక్ ఇది సల్ఫర్ స్టాండర్డ్ స్టేట్ ఫర్ సల్ఫర్. మోనోక్లినిక్ ఇస్తే అది కాదు. కార్బన్ లో గ్రాఫైట్, పాస్పరస్ లో వైట్ పాస్పరస్, సల్ఫర్ లో రాంబిక్. ఇవి స్టాండర్డ్ స్టేట్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఇవి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను రైట్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ H2 ప్లస్ Cl2 gives 2HCl. ఇప్పుడు దీని యొక్క రియాక్షన్ ఎంథాల్పీ చేంజ్ ఫర్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మేషన్ అవుతుందా చూడండి, అవ్వదు. ఈ రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 2 మోల్స్ ఫార్మ్ అయినాయి. ఓకే ఆబ్వియస్లీ ఇది గ్యాషియస్ స్టేట్, న్యాచురల్ స్టేట్స్ లో ఉన్న 2 ఓకే, బట్ ఇక్కడ 2 మోల్స్ ఫార్మ్ అయ్యాయి. ఇది 1 మోల్ ఫార్మ్ కావాలంటే అప్పుడు మనకి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే 1 మోల్ తో ఈక్వల్ అవుతుంది. H2 హాఫ్ ప్లస్ హాఫ్ Cl2 విచ్ గివ్స్, అప్పుడు డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి, నువ్వు దీన్ని బై 2 చేయాలి. ఓకేనా
పైన దాన్ని బై 2 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఇస్ 500 ఇచ్చాడు. అప్పుడు నీకు ఫార్మేషన్ ఎంత వస్తుంది? 250 వస్తుంది. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫార్వర్డ్ రియాక్షన్ H2 plus Ca2 కి HCl. ఫార్వర్డ్ రియాక్షన్ ది డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ F1 ఉంది అనుకోండి, బ్యాక్వర్డ్ రియాక్షన్ ది మైనస్ ఉంటుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ H2 plus half Cl2 గివ్స్ HCl కి ఫార్మేషన్ వచ్చేసి 500 అనుకోండి ఫార్మేషన్. దీని రివర్స్ రియాక్షన్ కి -500 కిలోజౌల్స్ వస్తుంది. పైన దానికి 500 కిలోజౌల్స్ పర్ మోల్ అయితే కింద దానికి -5, రివర్స్ లో -5 వస్తుంది. ఓకే, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రాబ్లమ్స్ చేయించే ముందు చెప్పవలసిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో ఇది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మేషన్ టర్మ్స్ లో ఎలా రాస్తావో చూడండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ n1 moles of A plus n moles of B, n1 moles of A plus n2 moles of B gives n3 moles of C plus n4 moles of D. ఇవన్నీ ఒక రియాక్షన్. దీన్ని మొత్తం రియాక్షన్ యొక్క ఎంథాల్పీ రాయమంటున్నాడు. డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్టెన్స్. ఇది జనరల్ గా తెలిసింది. కానీ ఇక్కడ బేటా మన క్వశ్చన్ లో డెల్టా హెచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, రియాక్టెన్స్ ఇవ్వాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చాడు. అంటే దీనిది ఫార్మేషన్ ఇచ్చాడు, దీనిది ఇచ్చాడు. అప్పుడు ఎట్లా రాస్తావు? సింపుల్, ఈ ప్రొడక్ట్స్ ప్లేస్ లో ఫార్మేషన్ యొక్క రాసుకోవాలి. అంటే డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రియాక్టెన్స్. సార్ సింపుల్ కదా. దీంట్లో మీరు చెప్పేది ఏంటి స్పెషల్ అంటే ఫార్మేషన్ కి ఇలా ఉంటుంది, కంబషన్ కి రియాక్టెన్స్ మైనస్ ప్రొడక్ట్స్ ఉంటుంది, బాండ్ డిసోసియేషన్ కి రియాక్టెన్స్ మైనస్ ప్రొడక్ట్స్. అంటే ఎక్కడ చెప్పాలో అదే చెప్తున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మేషన్ అయితే ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్ తీసుకోవాలి. దీని మీద ఒక క్వశ్చన్ ఇక్కడనే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సి ఈజ్ 500 ఇచ్చాడు. నెక్స్ట్ డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డి ఈజ్ -300 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ ఈజ్ 200 ఇచ్చాడు. అండ్ డెల్టా హెచ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బి ఈజ్ 400 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది? ఇది డేటా. డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది? ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్ కదా. ప్రొడక్ట్స్ ఎంత? 500 - 300. 500 ప్లస్ ఆఫ్ -300 ఎంత? 200. 200 మైనస్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఎంత? 400 + 200 600. సో -400 - 200 అలా చేయొచ్చు, లేదా ఇలా చేయొచ్చు. అప్పుడు మనకు మొత్తం ఎంత వస్తుంది? -400 కిలోజౌల్స్ పర్ మోల్ ఇస్ ద డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ యొక్క ఎంథాల్పీ చేంజ్. ప్రొడక్ట్స్ ది కాదు, రియాక్టెన్స్ కాదు, రియాక్షన్. సో -400 అంటే హీట్ అబ్జార్బ్డ్, రిలీజ్డ్ అంటే ప్రొడక్ట్స్ ది ఎక్కువ ఉన్నట్టు, సారీ రియాక్టెన్స్ ది ఎక్కువ ఉన్నట్టు, ప్రొడక్ట్స్ ది తక్కువ ఉన్నట్టు. సో ఇది రిలీజ్డ్ రియాక్షన్ కాబట్టి ఇది ఏంటి? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. క్వశ్చన్ ఇలా కూడా అడగొస్తుంది ఛాన్సెస్. ఇది ఒక సింపుల్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. ఓకేనా? సింపుల్ గా ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మేషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే హెస్ లా అంటే ఏంటంటే హెస్ అనే సైంటిస్ట్ ఒక చిన్న లా ప్రపోజ్ చేశాడు. ఇది లా ప్రకారంగా చూస్తే ఒక కాన్సెప్ట్, ఒక లా లాగానే అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా నేను ఆల్రెడీ చెప్పిన ప్రకారం చూస్తే ఒక సింపుల్ థింగ్. ఎంథాల్పీ అనేది ఏం ఫంక్షన్ అన్న? స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్? డెఫినెట్లీ స్టేట్ ఫంక్షన్. అంటే ఇనీషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ కి నువ్వు ఇలా వెళ్ళినా డెల్టా హెచ్ అనేది H1 = H2 = H3 వస్తుంది. ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్. సో హెస్ లాలో అంటే మనం చూసిన కాన్సెప్ట్ అయితే ఇది. ఓకే, ఇప్పుడు 1 నుంచి 2 కి వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ ఈ పాత్ లో వెళ్తావు. డెల్టా H1 ఏ నుంచి బి అనుకోండి, ఏ నుంచి బికి డెల్టా H1 ఈ పాత్ లో వెళ్తావు. నెక్స్ట్ ఇక్కడ ఈ డైరెక్షన్ వెళ్తాం. నెక్స్ట్ ఇలా వెళ్ళామనుకో, ఇలా డైరెక్ట్ గా వెళ్తే కూడా డెల్టా H1 ఈక్వల్. కానీ ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళట్లేదు. ఫస్ట్ ఏ నుంచి స్మాల్ సికి వెళ్ళావు, తర్వాత డికి వెళ్ళావు, తర్వాత ఈకి వెళ్ళావు, తర్వాత బికి వెళ్ళావు. అప్పుడు ఇవన్నిటిని యాడ్ చేస్తే దీంతో ఈక్వల్ అవుతుందా? ఆబ్వియస్ గా అవుతుంది. ఇది ఎంత ఉంటుందో సేమ్ డైరెక్షన్ సేమ్ కాబట్టి ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు డెల్టా H1 = డెల్టా HC ప్లస్ డెల్టా HD ప్లస్ డెల్టా HE అన్నట్టే కదా. సో ఇదంతా డెల్టా
HA2B అవుతుంది కదా. ఇదే హెస్ లా. అంటే నువ్వు ఏ నుంచి బికి ఒక స్టెప్ లో వెళ్ళినా సెవెరల్ స్టెప్స్ లో వెళ్ళినా వాటి చేంజ్ అనేది సేమ్ ఉంటుందని చెప్పేదే హెస్ లా. ఓకేనా, నువ్వు ఏ నుంచి బికి ఒక స్టెప్ లో వెళ్ళినా సెవెరల్ స్టెప్స్ లో వెళ్ళినా దాని చేంజ్ అనేది సేమ్ ఉంటుంది అనేది చెప్పేదే హెస్ లా అనమాట. దీనికి మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఇస్తారు. అంటే ఇక్కడ నుంచి దీని వాల్యూ రావాలంటే ఇవన్నిటిని యాడ్ చేయాలన్నట్టు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ కావాలి. H+C+O2 is equal to CO2. స్టాండర్డ్ స్టేట్ గ్రాఫైట్, ఇది గ్యాషియస్ స్టేట్. సో ఇది ఫార్మేషన్ తోటి ఈక్వల్ అన్నట్టు కదా. సో ఇది డెల్టా హెచ్ఎఫ్ అన్నట్టు, HF1. ఓకేనా, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ C+½ gives you CO, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ ½ gives you కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, అయితే దీనిది H1, దీనిది H2. ఇది ఫార్మేషన్ తో ఈక్వల్ అవుతుంది, ఇది ఫార్మేషన్ తో ఈక్వల్ అవ్వాలి, ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ స్టాండర్డ్ కాదు. కాకపోయినా రియాక్షన్ H1, ఇది H2. ఓకేనా, ఇప్పుడు నువ్వు C+O2 CO2 ఎలా అయింది, HF1 అయింది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ H1 ప్లస్ H2ఏగా, అంతే కదా. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ C+O2 కావడానికి 300 పట్టింది, C+½ నుంచి CO కావడానికి 200, ఇక్కడ నుంచి 100. సో 100 + 200 300 తో ఈక్వల్. అంటే నువ్వు ఒక స్టెప్ లో వెళ్ళినా సెవెరల్ స్టెప్ లో వెళ్ళినా నీకు ఏదైతే ఎంథాల్పీ చేంజ్ వస్తుందో ఈక్వల్ అని చెప్పడమే హెస్ లా అన్నమాట. అర్థమైందా? సో ఈ హెస్ లా మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ మీకు వన్ షాట్ వీడియోలో చేస్తా. ఇప్పటికైతే ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఓకేనా, అయితే ఇది క్వశ్చన్ చెప్పే కన్నా ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ చెప్పండి. Standard enthalpy of formation. Standard enthalpy of formation is nothing but standard enthalpy of formation. It is represented by symbol delta HF naught. ఈ నాట్ అనే సింబల్ స్టాండర్డ్ అన్నమాట. It is nothing but at STP condition. STP కండిషన్ లో జరిగే 1 మోల్ కి ఏదైతే హీట్ ఎనర్జీ కావాలో లేదా రిలీజ్ అవుతుందో దాన్ని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. నార్మల్ కండిషన్ అయితే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే ఏంటి, 0 డిగ్రీ సెల్సియస్ అండ్ ప్రెషర్ వచ్చేసి 1 బార్ లేదా 1 అట్మాస్ఫియర్. దీన్ని స్టాండర్డ్ టెంపరేచర్ అంటాం. 0 డిగ్రీస్ అంటే 273 కెల్విన్. ఓకేనా, దీన్నే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటాం. సో ఈ కండిషన్స్ లో అయితే దాన్ని డెల్టా హెచ్ఎఫ్ నాట్ అంటాం. ఓకేనా, సో ఈ డెల్టా హెచ్ఎఫ్ నాట్ అనేది ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటంటే డెల్టా హెచ్ఎఫ్ నాట్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్స్. స్టాండర్డ్ ఫార్మ్స్ ఇప్పటి వరకు చెప్పాం కదా, హైడ్రోజన్ ది H2, కార్బన్ ది గ్రాఫైట్, సల్ఫర్ ది రాంబిక్ అండ్ పాస్పరస్ ది వైట్ పాస్పరస్, అవన్నీ చెప్పాం కదా. సో డెల్టా హెచ్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఈజ్ 0, అంటే వాటి వాల్యూ 0 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా హెచ్ఎఫ్ నాట్ ఆఫ్ నైట్రోజన్ N2 0, N2 గ్యాస్ ది 0, లిక్విడ్ ది 0 కాదు. నెక్స్ట్ ఆక్సిజన్ గ్యాస్ ది 0, లిక్విడ్ ది 0 కాదు. కార్బన్ క్లోరిన్ గ్యాస్ ది 0, లిక్విడ్ ది 0 కాదు. బ్రోమిన్ సాలిడ్ ఉంది అనుకో, అది నాట్ ఈక్వల్ టు 0. బ్రోమిన్ లిక్విడ్ ది 0, బికాస్ లిక్విడ్ ఇస్ స్టాండర్డ్ ఫార్మ్, అందుకే గుర్తు పెట్టుకోండి. ఓకే, అయోడిన్ స్టాండర్డ్ ఫార్మ్ అది 0. కార్బన్ డైమండ్ ది 0 కాదు, గ్రాఫైట్ ది 0. రాంబిక్ ది 0 కాదు, రాంబిక్ ది 0, మోనోక్లోనిక్ ది 0 కాదు. స్టాండర్డ్ ఫార్మ్స్ యొక్క డెల్టా హెచ్ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తు పెట్టుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? గుర్తు పెట్టుకోండి, జస్ట్ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి, ఫైండ్ delta H of reaction if delta HF naught of ZNO is minus 210 kilojoules per mole. రియాక్షన్ ని డెల్టా హెచ్ఎఫ్ అన్నాడు, అంటే ఫార్మేషన్ ఇచ్చాడు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఏంటి, డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ఎఫ్ నాట్, అంటే స్టాండర్డ్ లో ఇచ్చాడు కాబట్టి డెల్టా హెచ్ఎఫ్ నాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ డెల్టా హెచ్ఎఫ్ నాట్ ఆఫ్ రియాక్టెన్స్. సో ప్రొడక్ట్స్ లో ఏముంది, ZNO ఉంది. ZNO ఇస్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ స్టాండర్డ్ ఎంత, -210. సో -210 మైనస్ రియాక్టెన్స్. రియాక్టెన్స్ లో ఏముంది, డెల్టా హెచ్ఎఫ్ నాట్ ఆఫ్ జింక్ ప్లస్
delta HF naught of oxygen. Zinc solid, so దాని స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ HF naught ఎంత 0 బికాస్ న్యాచురల్ ఫామ్ లో ఉంది. ఆక్సిజన్ కూడా న్యాచురల్ ఫామ్ లో ఉంది కాబట్టి 0. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది -210 kilojoules per mole. అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇస్ నథింగ్ బట్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ZnO. స్టాండర్డ్ కండిషన్, స్టాండర్డ్ కాబట్టి ఇది. ఇప్పుడు ఇక్కడ నాట్ తీసేసాడు అనుకోండి, అప్పుడు దీని ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది, దీని ఇన్ఫర్మేషన్ కూడా కావాల్సి వస్తుంది. ఓకేనా, రైట్? సో యా, దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం దీంట్లోనే డిఫరెంట్ క్వశ్చన్స్ ట్రై చేద్దాం మనం. చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కొంచెం డీటెయిల్గా వింటే ఈజీగా అర్థమవుతుంది. ఇన్ ద రియాక్షన్ S plus 3/2 O2 is equal to SO3 plus 2x calorie. అంటే రియాక్షన్ లో SO3 ఫామ్ అయిన తర్వాత 2x calorie హీట్ రిలీజ్ అయింది అన్నట్టు. ఇక్కడ SO2 plus half O2 gives SO3 plus y kilo calorie. ఫైండ్ డెల్టా H of SO2 అంటే హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ SO2 అడుగుతున్నాడు. హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ SO2 అంటే 1 mole ఆఫ్ SO2 ఫామ్ కావడానికి ఎంత హీట్, ప్లస్ మైనస్ తెలియదు, హీట్ రిలీజ్ అబ్జార్బ్ తెలియదు, బట్ ఎంత హీట్ ఎక్స్చేంజ్ అని అడుగుతున్నాడు. SO2 ఫామ్ కావాలంటే ఫస్ట్ అది ఫార్మేషన్ అంటే 1 mole ఉండాలి. ఓకే, రైట్ బేటా, 1 mole ఉంది, రైట్. ఇక్కడ ఏముండాలి, స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ ఆల్రెడీ స్టాండర్డ్ ఫార్మ్ క్వశ్చన్ లో ఇచ్చాడు. నెక్స్ట్ ఆక్సిజన్ O2 బ్యాలెన్స్ ఉందా, S plus O2 SO2, ఎస్ బ్యాలెన్స్డ్, రైట్. ఇప్పుడు ఇక్కడ కొంచెం కింద రాసుకుంటున్నాను, ఇట్ సైడ్ రాసుకుంటున్నాను చూడండి. SO2 S plus O2. ఈ రియాక్షన్స్ నుంచి మనకి దీని యొక్క హీట్ ఆఫ్ ఫార్మేషన్ అడుగుతున్నాడు. హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే 1 mole కి ఇది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఈ డేటాని దీని కింద మనకు అడిగిన రియాక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ వాడు ఇచ్చిన డేటాని రాసుకొని మనకు అడిగిన రియాక్షన్ ఇవ్వాలి. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, ట్రిక్ ఏంటంటే అయితే ప్రోడక్ట్ సైడ్ చూడండి లేదా రియాక్టెన్స్ సైడ్, అయితే రియాక్టెన్స్ సైడ్ చూడండి లేదా ప్రోడక్ట్ సైడ్. అంటే దీన్నైనా కన్సిడర్ చేయండి, దీనైనా కన్సిడర్ చేయండి. ఎలా చేయడం చూడండి. ఫస్ట్ ఇక్కడ రియాక్టెన్స్ లో సల్ఫర్ ఉందా, ఈ రెండు రియాక్షన్స్ లో సల్ఫర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ సల్ఫర్ ఎక్కడ ఉంది చూడండి, సింగిల్ సల్ఫర్ ఫస్ట్ రియాక్షన్ లో ఉంది. సో ఇది రియాక్టెంట్ సైడ్ ఉంది, ఇది రియాక్టెంట్ సైడ్ ఉంది, సో చేంజ్ చేయవద్దు. నెక్స్ట్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. కాకపోతే ఇక్కడ 3/2, ఇక్కడ 1/2. అంటే 3/2 మైనస్ 1/2 చేస్తే మనకి ఏమొస్తుంది, రైట్? 3/2 మైనస్ 1/2 చేస్తే 1 ఆక్సిజన్ వస్తుంది. సరే, మరి ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ ఇక్కడ సైడ్ అంటే ఇక మళ్ళీ దాని సైడ్ వెళ్ళొద్దు. ఏదైనా రియాక్టెన్స్ చూడండి లేదా ప్రోడక్ట్స్ చూడండి. రియాక్టెన్స్ సెట్ ఉన్నాయి కదా, వదిలేసి, లేదంటే ప్రోడక్ట్స్ చూడు. ప్రోడక్ట్స్ కావాలి, నువ్వు దీన్ని వదిలేసి ఓన్లీ ప్రోడక్ట్స్ కావాలి. ప్రోడక్ట్స్ SO2 ఎక్కడ ఉంది, దీని సైడ్ ఉంది. అంటే ఇది ప్రోడక్ట్ సైడ్ ఉంటే ఇది రియాక్టెడ్ సైడ్ ఉంది. సో అప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే ఇక్కడ +5 ఉంది కదా, -5 అవుతుంది. సో అవంతా అవసరం లేదు, నేను రియాక్టెంట్ సైడ్ చూస్తున్నా. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఇది వచ్చినట్టే కదా దాని మీనింగ్, రైట్? రెండు రియాక్షన్స్ ని యాడ్ చేసింది కదా ఇది వచ్చినట్టు మీనింగ్, ఎస్. అయితే యాడ్ అంటే ఇక్కడ ఏంటంటే 3/2 మైనస్ హాఫ్ O2 చేయాలి. అంటే దీని నుంచి ఇది సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఏమైపోతుంది, 1 ఆక్సిజన్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ రియాక్షన్ ని రివర్స్ రాసుకోండి. మనకి ఇచ్చిన రియాక్షన్ రివర్స్ రాసుకోండి. ఏమి ఇచ్చాడు రియాక్షన్, SO3 ఫ్రమ్ SO2 ప్లస్ హాఫ్ O2. రియాక్షన్ రివర్స్ రాసుకుంటే ఇక్కడ ముందు y క్యాలరీ ఉండే కాబట్టి ఇప్పుడు -y క్యాలరీస్ వస్తాయి, +y ఉండే కాబట్టి -y వస్తుంది. అర్థమైందా? రియాక్షన్ రివర్స్ రాసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ 3/2, ఇక్కడ 1/2, అంటే ఇక్కడ 1 ఆక్సిజన్ మిగిలిపోతుంది. ఓకేనా? సింపుల్ గా మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ప్రాసెస్ లో చేసిన వస్తుంది, అలా చేసిన వస్తుంది, ఇలా చేసిన వస్తుంది. సో ఇక్కడ 1 ఆక్సిజన్ మిగిలిపోయింది. ఇంకేమున్నాయి మిగిలినాయి, సో ఇది డైరెక్ట్ సల్ఫర్ ఉంది, ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంది, ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది. సో వీటిని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, సల్ఫర్ ఆక్సిజన్. సో ఇక్కడ ఏమొచ్చింది, 2x మైనస్ y, 2x ప్లస్ ఆఫ్ మైనస్ y, మొత్తం ఎంత 2x మైనస్ y కిలో క్యాలరీస్. దిస్ ఈస్ ద ఆన్సర్. 2x minus y is the
ఆన్సర్. రైట్, అర్థమైందా? సింపుల్ ప్రాసెస్. అయితే ఇప్పుడు రియాక్షన్ రివర్స్ చేయకుండా చేయండి, అప్పుడు ఎలా వస్తుంది చూడండి. సేమ్ చూపిస్తున్నా అదే ప్రాసెస్ ని. రియాక్షన్ రివర్స్ చేయకుండా అయితే రియాక్టెంట్ సైడ్ చూడండి లేదా ప్రోడక్ట్ సైడ్ చూడండి అని చెప్పాను కదా. చూడండి, ఇప్పుడు రియాక్టెంట్ సైడ్ ఎస్ ఉంది, O2 ఉంది, SO2. ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ నేను ఏమని చెప్పా, సారీ ఇది రివర్స్ రియాక్షన్ రాసుకున్నాం కదా, నార్మల్ రియాక్షన్ రాసుకోండి. నేనేమని చెప్పా, 3/2 మైనస్ 1/2 చేయాలి. సో మైనస్ అంటే దీని నుంచి దీన్ని మైనస్ చేస్తున్నావు కదా. సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఇటు సైడ్ అయితే రియాక్టెంట్ సైడ్ చేయాలి, ప్రోడక్ట్ సైడ్ చేయాలి. సో ప్రోడక్ట్స్ ని వదిలేసేయండి, ఈ మూడింటిని వదిలేసేయాలి. ఇప్పుడు రియాక్టెంట్స్ లో అన్ని ఉన్నాయా, సల్ఫర్ ఉంది. 3/2 మైనస్ హాఫ్ చేస్తే మనకు 1/2 వస్తుంది. అంటే 2x నుంచి ఇది మైనస్ చేస్తేనే కదా వచ్చింది. సో ఎస్, ఆన్సర్ ఇలా అయినా వస్తుంది, అలా అయినా వస్తుంది. ఓకేనా, గాట్ మై పాయింట్. ఇది కంబషన్ మీద. ఇంకొక క్వశ్చన్, ఫార్మేషన్ మీద ఇంకొక క్వశ్చన్ చేసేద్దాం, తర్వాత వీడియో అయిపోతుంది. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను చేయడానికి. ఫార్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్, ఎందుకంటే వీడియో ఇప్పటికి లెంత్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఫార్మేషన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎంథాల్పీ చేంజ్ ఫర్ ద గివెన్ రియాక్షన్. ఇది ఇచ్చిన రియాక్షన్, దీన్ని డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ అడుగుతున్నాడు. ఇంకా డేటా ఏమి ఇచ్చాడు, ఇఫ్ డెల్టా హెచ్ఎఫ్ అంటే ఫార్మేషన్ ఆఫ్ Al2O3 అండ్ Fe2O3 ఆర్ -1670 ప్లస్ -1834. ఇది ఇచ్చాడు, దీన్ని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోండి. నేనేమని చెప్పా, ఫస్ట్ ఇచ్చిన రియాక్షన్ కింద రాసుకోవాలి, మీద పైన డేటా రాసుకోవాలి. ఫస్ట్ ఏమన్నాడు, ఫార్మేషన్ ఆఫ్ Al2O3. Al2O3 అంటే ఏంటి, 1 మోల్ తీసుకోవాలి ఫార్మేషన్ అంటే. సో ఫార్మేషన్ కి ఎంత ఇచ్చాడు, -1670. సో ఇక్కడ రాసుకో -1670. ఇదే ఫార్మాట్ లో మీరు చేయండి క్వశ్చన్స్ అన్ని. ఓకేనా, Al2O3 అంటే ఫార్మేషన్ అంటే 1 మోల్ 2Al ప్లస్ 3/2O2. చూడండి, 2 క్యాన్సల్. సో 3 ఆక్సిజన్ 2 అల్యూమినియం. ఫస్ట్ బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోండి. సో బ్యాలెన్స్ అయిపోయింది. స్టాండర్డ్ ఫార్మ్స్ అల్యూమినియం సాలిడ్, ఆక్సిజన్ లిక్విడ్. ఓకేనా, వచ్చేసింది. రైట్, నెక్స్ట్ Fe2O3 కూడా సేమ్. 2Fe ప్లస్ 3/2O2 గివ్స్ Fe2O3. ఇదెంత, -834. మనకి ఏం కావాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Fe2O3 ఉందా, ఉంది. కానీ ఏ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి నేను ఏం చెప్పాను, అయితే రియాక్టెంట్స్ ని కన్సిడర్ చేయండి లేదా ప్రోడక్ట్స్ అన్నాను. సో రియాక్టెంట్స్ లో రెండు సేమ్ సైడ్ లేవు. Fe2O3 సేమ్ సైడ్ ఉంటే డైరెక్ట్ తీసుకుంటుండే, కానీ ఇది ఇట్ సైడ్ ఉంది. కాబట్టి ఈ రియాక్షన్ ఏం చేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు రివర్స్ ద రియాక్షన్. రివర్స్ చేస్తే దీని వాల్యూ ప్లస్ అయిపోతుంది. సో ఇది ప్లస్ పెట్టుకోండి, ఇది రివర్స్ రాసుకోండి. అప్పుడు ఇది Fe2O3 అవుతుంది. రైట్, Fe2O3 2Al. సో ఇక్కడ నుంచి 3/2O2 క్యాన్సల్ అయిపోతుంది. అర్థమవుతుందా, Al2O3 ఇక్కడ 2Fe ఉందా, ఇక్కడ ఉన్న 2Fe ఇక్కడ ఉంది, ఇక్కడ Al2. ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఇది రెండింటిని యాడ్ చేస్తే. అయితే నేను ఏమని చెప్పా, అయితే రియాక్టెంట్స్ ని తీసుకొని యాడ్ చేయండి లేదా ప్రోడక్ట్స్ ని. ఫస్ట్ నేను రియాక్టెంట్స్ ని కన్సిడర్ చేశాను, ప్రోడక్ట్స్ అవసరం లేదు. సో రియాక్టెంట్స్ ని కన్సిడర్ చేస్తే ఇది యాడ్ చేస్తే ఇది వచ్చింది కదా. అంటే ఈ రెండు వాల్యూస్ ని యాడ్ చేస్తేనే కదా మనకు డెల్టా హెచ్ఎఫ్ రియాక్షన్ వస్తుంది. రైట్ ఎవ్రీబడి, అంటే సింపుల్ గా దీని రియాక్షన్ కావాలంటే దీన్ని యాడ్ చేయాలి. సో డైరెక్ట్ -834 తీసుకుంటే మీకు డిఫరెంట్ వాల్యూ వస్తుంది. ప్లస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి రియాక్టెంట్ సైడ్ ఉంది, ఇది రియాక్టెంట్ సైడ్, కానీ ఇక్కడ ముందు ప్రోడక్ట్ ఉండే. ఫస్ట్ రివర్స్ చేసుకోవాలి. సో -1670 ప్లస్ 834. సో ఇప్పుడు చేస్తే ఎంత వస్తుంది, -836 కిలోజౌల్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్, -836. అర్థమైందా సార్? మరి డెల్టా హెచ్ఎఫ్ రియాక్షన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మేషన్ లో డెల్టా హెచ్ఎఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్ చేయాలి కదా. అంటే చూడండి, ప్రోడక్ట్స్ చేసావు, రియాక్టెంట్స్ చేసావు, అప్పుడు అలా వస్తుందా చూడండి. ఇప్పుడు ఈ స్టెప్ అయితే మనకు ట్రిక్ అని తీసుకున్నాం, కానీ యాక్చువల్ గా నేను చెప్పింది ఏంటి, ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్స్ చేయాలి కదా జనరల్ గా. అలా చేసినా కూడా వస్తుంది. ఎలానో చూడండి. ఇప్పుడు వాడు ఏమన్నా డెల్టా హెచ్ఎఫ్ రియాక్షన్ అడుగుతున్నాడు. డెల్టా హెచ్ఎఫ్ రియాక్షన్ అంటే డెల్టా హెచ్ఎఫ్ ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్స్, డెల్టా హెచ్ఎఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్. ప్రోడక్ట్స్ లో ఏముంది, Al2O3 ఫార్మేషన్ ఎంత ఇచ్చాడు, -1670 ఇచ్చాడు.
ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ఈ ఫార్మేషన్ ఎంత 0 ఎందుకంటే స్టాండర్డ్ స్టేట్ లో ఉంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ Fe2O3 Fe2O3 ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ యొక్క ఫార్మేషన్ ఎంత ఇచ్చాడు -834. సో ఈ -834. నెక్స్ట్ అల్యూమినియం సాలిడ్ స్టేట్ కాబట్టి 0. సో -167 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో -167 ప్లస్ 836 ఎంత వస్తుంది, 834 ఎంత వస్తుంది, -836 వస్తుంది. అంటే అలా చేసినా వస్తుంది, ఇలా యాడ్ చేసినా వస్తుంది, ఇలా చేసిన. ఇది సింపులే, కాకపోతే ఇది అన్ని కేసెస్ లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ డేటా ప్రకారం చేస్తే ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇది ఈరోజు వీడియో అనమాట. మీకు ఇంకో క్వశ్చన్ ఇవ్వాలా, మీకు ఒక క్వశ్చన్ ఇస్తే ట్రై చేయండి. ఓకేనా. ఇవి కంపల్సరీ వస్తాయమ్మా. ఇప్పుడు ఇంకా ఇంత సింపుల్ గా అనిపిస్తుంది కాబట్టి ఇంకా వేరే హీట్ చెప్తుంటే హీట్ ఆఫ్ కంబషన్, హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ అక్కడ కొంచెం ఇంకా టఫే వస్తాయి. జాగ్రత్త. ఓకేనా. మీకు అయితే ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తా చూడండి. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, మీరు ట్రై చేయండి. సింపుల్ 298 కెల్విన్ డెల్టా హెచ్ ఫార్మేషన్ ఆఫ్ CCl4 H2O CO2 HCl are -25 -57 -94 and -22 కిలో క్యాలరీస్. ఫైండ్ ద డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్ ఇచ్చాడు ఆప్షన్స్. సో ఇది ట్రై చేసి పక్కా మీద కామెంట్స్ లో పెట్టండి. ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, సో దాంతో వీడియో ఎండ్ చేద్దాం. చూడండి ఇంకొక క్వశ్చన్. వీడియో డల్ అయింది ఏమనుకోకండి. ఇఫ్ డెల్టా యూ ఆఫ్ రియాక్షన్, సార్ ఇదేంది డెల్టా యూ అంటే ఇంతకు ముందు కాన్సెప్ట్, ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్కి ఈజ్ -726 కిలోజౌల్ పర్ మోల్ ఎట్ 298 కెల్విన్. ఫైండ్ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్. ఇది ఎలా చేస్తారో మీరే ఫార్ములాతో చేసి, ఆప్షన్స్ ఇవ్వట్లేదు, మీరు కింద ఆన్సర్స్ కామెంట్లో పెట్టండి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ ద డే. ఎంథాల్పీ అండ్ ఎంథాల్పీ మీద ఇంకొక వీడియో వస్తుంది, అది కూడా కొంచెం లెంతీనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఆన్సర్స్ ని తప్పకుండా కామెంట్స్ లో పెట్టండి. 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చాను. లెట్స్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ దసరా అండ్ లెట్ ఆల్ ద సక్సెస్ బీ విత్ యూ విత్ యువర్ హార్డ్ వర్క్. It may achieve you the wonderful day where you gonna wear the apron on stethoscope. So first of all, and I want to tell you is hard work enta cheste anta success avutundi. So again once again I wish you a very happy Vijayadashami. Thank you.